పాలమ్మిన పాలమ్మిన పూలమ్మిన పూలమ్మిన జస్ట్ ఇట్స్ నాట్ అ డైలాగ్. ప్రీతి రెడ్డి అంటే షీఈ్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ మల్లా రెడ్డి అని మాత్రమే తెలుసు. అందుకని సరిపోదా? అన్ని వేల మంది స్టూడెంట్స్ ముందు మీ మామగారు మీ గురించి చెప్తుంటారు. ఆ సర్ప్రైజ్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు. ప్రీతి రెడ్డి ఎంపీ అనే ట్యాగ్ వస్తుంది 2029 ఎలక్షన్స్. ఇట్స్ కన్ఫర్మ్. వెన్ యూ ఆర్ గెటింగ్ టు ద పాలిటిక్స్ అక్కడ ఇంకోటి కూడా వస్తుంది యాక్చువల్గా. ఐ మైట్ గో రాంగ్ ఇన్ ఫ్యూ థింగ్స్. ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. తప్పులు మళ్ళీ చేస్తాం, మళ్ళీ దాన్ని తిద్దుకుంటాం. ఈ సొసైటీ వచ్చేసి మేల్ డామినేటెడ్ సొసైటీ అంటారు జనరల్గా. సో మరి మల్లారెడ్డి గారి ఇంట్లో అందరూ వాళ్ళ కొడుకులకి అనుకుంటే ఇద్దరే ఉండిపోతారు. మీరు కోడలికి కూడా నలుగురు అవుతారు. మల్లారెడ్డి హెల్త్ ఫర్ ఆల్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు కదా, ఏంటి, వాట్ ఈస్ దట్? Whereas in our teaching hospital, since last 15 years, we are giving free treatment, free OPD, free admissions, lab investigations are free, including MRI, 2D echo. అది ఇందాక స్ట్రెస్ బస్టర్స్ అంటే నాకు స్ట్రెస్ ఏ ఉండదు అన్నారు, బట్ ఇన్ని చేసిన తర్వాత ఇంకా స్ట్రెస్ ఎలా ఉండదు? Dance myself when I take around 15-20 minutes along with my kids. Okay. And then I keep myself entertained. ఇప్పటివరకు చాలా మాట్లాడంగా ఒక పాట పాడండి. शाम मस्तानी मदहोश किए जाए मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ NTV. పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడిన, పైకొచ్చిన, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి నుంచి వచ్చే మనకి, అంటే ఆయనకి ఎలా అంటే ఆయన రెగ్యులర్ డైలాగ్స్ అనమాట. అయితే మన ఫోకస్ కొంచెం అలా పక్కకు షిఫ్ట్ చేస్తే ఈ మాటలన్నీ వింటూ ఎంజాయ్ చేస్తూ కామ్గా కంపోజ్గా ఒక పర్సన్ కనిపిస్తారు. ఆవిడెవరంటే ప్రీతి రెడ్డి గారు అనమాట. చాలామందికి తెలియంది ఏంటంటే మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్కి వన్ ఆఫ్ ద బ్యాక్ బోన్ కింద, అలాగే ఆయన డాటర్ ఇన్ లా కింద, సో చాలామంది స్టూడెంట్స్కి ఒక కెరీర్ గైడెన్స్ ఇస్తున్న వ్యక్తి మళ్ళీ ప్రీతి రెడ్డి గారు. సో ఆవిడ మనతో ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో ప్రీతి రెడ్డి గారు. హలో, హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మాకు మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ అనగానే ఏంటంటే బాగా ఫేమ్లో ఉండేది, సో అందరిని ఎంటర్టైనింగ్ చేసే వ్యక్తి ఆయన కాబట్టి ఎక్కువగా ఆయనే కనిపిస్తుంటారు. బట్ వెనకంతా ఉండి అంటే కొన్ని వేల మంది జీవితాలని, కొన్ని వేల మంది డాక్టర్స్ని తయారు చేసే ఒక దాంట్లో ఎప్పుడు బిజీగా ఉండేది మీరు అనమాట. సో మీరు ఈ షోకి రావడం అనేది, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇట్స్ ఏ హ్యాపీ ఫీలింగ్ ఫర్ మీ. It's actually a happy feeling for me too. I mean, I want to enjoy this podcast, and in fact, coming from a great family and being a daughter-in-law of Shri Malla Reddy garu, it is. I mean, I have to fulfill the expectations of the people. That is one. Second thing is that there is no comparison to us and him. He is a founder chairman, so Malla Reddy group antene Malla Reddy garu. So nothing can replace him or even substitute him. Yes. So whatever it is, we are just his followers. We are his kids. So we are trying to follow whatever he has done in his life. ఆయనైతే చాలా అంటే కష్టం చూశాడు, మనకన్నా ఎక్కువ కష్టం చూశాడు అనమాట. అందరికీ తెలుసు ఆ డైలాగ్ పాలమ్మిన పూలమ్మిన, అది జస్ట్ ఇట్స్ నాట్ అ డైలాగ్. It is his experience, it's his hard work, his life journey, and that has been extremely tough. It is very easy, like today it might have been a very a very popular dialogue, but then there is a lot of hardship behind this, and which it's absolutely unforgettable. And with all that which it took to reach this place, so now I think it is more tough for us to maintain it and even go higher. అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారు ఫ్రమ్ దట్ లెవెల్ టు దిస్ లెవెల్ without much of a support, because ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్, of course their blessings are there, but there was no godfather to him. And so he landed, he did everything on his own. So like a one man army. ఈ రోజు ఏది ఉన్నా కూడా he has himself built it up, whole and soul is himself. But now we are he has 2 sons, 1 daughter, and then we are 2 daughter-in-laws. Now taking this entire legacy to a very next level is challenging.
2 సన్స్, 1 డాటర్ అంటున్నారు. బట్ కాకపోతే మీరు కూడా డాటర్ ఇన్ లాలా లేదు. మీరు ఆయనకి ఇచ్చిన ఎలివేషన్‌కి యూ ఆర్ లైక్ ఏ డాటర్ ఆల్సో. Yes, of course. యెస్. I mean, thanks to you. Thanks for those kind words. యెస్. కానీ అది ఆయన ఇచ్చిన ఒక ఇది అనమాట, నా కాన్ఫిడెన్స్. హీ హెస్ గివెన్ మీ దట్ రెస్పాన్సిబిలిటీ. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ వర్క్. యెస్. అండ్ ఐ థింక్ చాలా తక్కువ మంది అట్లా చేస్తారండి. అంటే వాళ్ళ ఇంట్లో కూడా నేను చూస్తున్నాను కదా, మామయ్య గారు అంటే ఒక ఒక కోడలికి ఆ కోడల్ని కూడా ఫ్రీడమ్ కూతురికి ఇవ్వడము, ఇచ్చే, yes. కూతురులాగా అనుకోవడం. ఇన్ఫాక్ట్ అంటే కూతురు కొడుకుకి ఏం డిఫరెన్స్ లేదు, బట్ ఆయన అయితే నాకు ఒక మూడో కొడుకులాగానే చూస్తాడు. నన్నే కాదు, నా ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా. అంటే హీ గివ్స్ దట్ అబ్సల్యూట్ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్. యెస్. 9 to 5 జాబ్ చేసేవాళ్ళు చాలామంది వాళ్ళ టైంలోంచి తీసి ఒక 2 మినిట్స్ ఇంటికి ఫోన్ చేయాలన్నా, లేకపోతే ఎనీ విషయాన్ని ఒక 2 to 5 మినిట్స్ అడిగితే టైం లేదు అంటారు. కమింగ్ టు యూ, యువర్ ఏ డాక్టర్ అండ్ మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్కి సంబంధించిన వీసీ అండ్ యువర్ ద ఎండి ఆఫ్ ద మల్లా రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఇన్ని రోల్స్లో ఉన్నారు మీరు. బట్ మరి మీకు టైం ఉంటుందా అసలు? 24 అవర్స్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు? ఇట్స్ యాక్చువల్లీ ఒకటి చెప్తున్నా, టైం మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్. ఓకే, అండ్ నేనే కాదు అసలు మా భారతదేశంలో ఎస్పెషలీ వేర్ ఉమెన్ ఆర్ టేకింగ్ కేర్ అబౌట్ బోత్, అంటే ఇంటి పని కూడా చేసుకోవడము యాజ్ వెల్ యాజ్ బయట పని కూడా చేసుకోవడం. వాళ్ళకి పోలిస్తే నేను ఐఎమ్ అట్ కంఫర్ట్. Yes. లేకపోతే ఐ హ్యావ్ సీన్ సో మెనీ ఉమెన్ హూ ఆర్ డూయింగ్ దర్ జాబ్, బట్ ఎట్ దే గెటప్ ఇన్ ద మార్నింగ్ at 5, వాళ్ళ ఇంట్లో మొత్తం పని చేసుకొని వాళ్ళ పిల్లలకి స్కూల్ పంపించేసి, వాళ్ళ హస్బెండ్కి ఏది కావాలి వాళ్ళకి టిఫిన్ పంపించి కట్టి, మళ్ళీ ఇంట్లో అత్త మామయ్య ఉంటే వాళ్ళని చూసి మళ్ళీ జాబ్కి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళ స్ట్రెస్ అనుభవించి దానికి అంటే ఫేస్ చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ డైలీ రొటీన్ కంటిన్యూ చేయడం, మళ్ళీ సాయంత్రం వంట ఉండడం. అసలు నా లైఫ్ కంపేర్ టు దెమ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఈజీ, ఎందుకంటే నాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఉన్నారు ఇంట్లో. సో ఐ హ్యావ్ అ టీమ్ హూ ఈస్ వర్కింగ్ ఫర్ మీ. సో ఐ థింక్ టైమ్ మేనేజ్మెంట్ ఈజ్ అన్ ఆర్ట్. సో దాట్ ఐ థింక్ వీ లేడీస్ నో ఇట్ బెటర్ దెన్ అ మ్యాన్, ఐ వుడ్ సే. సో ఏంటంటే వీ నీడ్ టు ఆర్గనైజ్ అవర్ డే. సో మార్నింగ్ దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్ టు డూ. అంటే నాకు ఆల్రెడీ నాకు ఒక టీం ఉన్నారు కాబట్టి మార్నింగ్ ఐ యూజువలీ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ మై వర్కౌట్, ఒక జిమ్ కానీ యోగా కానీ. I'll see to it that I spend 1.5 hours to keep myself healthy. ఓకే. Then after that, intlo puja is a must. And after the puja, and it's been tradition. My mother-in-law చేస్తారు కాబట్టి నేను కూడా చేస్తున్నాను. Every day దీపం ముట్టేయడం కానీ. Okay. And then by 8:30, have your breakfast or whatever. I'm at the moment I have protein powder. So after that, come to your college and institutions, and that's it. అంటే ఎర్లీ మార్నింగ్ 4 ఎందుకంటే ఇవి మీరు చెప్పినవి అంత ఏం లేదు, 4 ఏం అవసరం లేదు, 6 ఇస్ ఎనఫ్. మీరు 6కి లేస్తే చాలు. ఏముంది 1.5 hours అంటే 7:30 అంటే ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ అవంతా అయిపోయిన తర్వాత కూడా హాఫ్ అన్ అవర్ పూజ అండ్ స్నానం అవంతా చేసుకొని 8:30 అంటే యూ షుడ్ బి రన్నింగ్. యూ కాంట్ రిలాక్స్లీ ఓకే నేను స్నానం చేసుకుంటున్నాను, నేను రెడీ అవుతాను, అట్లా ఏం లేదు. ఫాస్ట్గా రెడీ అయిపోవాలి, స్టార్ట్ అయిపోవాలి. ఎస్. ఇక వచ్చిన దగ్గర నుంచి మీటింగ్స్ ఎవ్రీథింగ్ ఒక్కసారి మీరు క్యాంపస్కి వచ్చేస్తే వాట్ ఎవర్ ఇస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అట్ ద మూమెంట్, వాట్ ఎల్స్ కెన్ బి యాడెడ్, అండ్ హౌ టు మెయింటైన్ అండ్ డెవలప్, అండ్ అట్ ది సేమ్ టైమ్ దే విల్ బి లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కమింగ్ అప్ అండ్ సాల్వింగ్ దోస్ ప్రాబ్లమ్స్. ఎస్. మల్లారెడ్డి గారి కోడలుగానే తెలుసు మీకు. బట్ కాకపోతే ఎక్కడి నుంచి వచ్చారు అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు మాకు. అంటే ఆఫ్టర్ ప్రీతి రెడ్డి అంటే షీఈస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ మల్లారెడ్డి అని మాత్రమే తెలుసు. ఎలా ఎందుకది సరిపోదా? అంటే తెలుసుకుందామని అంతే. Of course, yes. I'll be proud to talk about my background. Yes. Why not? Yeah. I'm a Kannadikan, but then born and brought up in Pune. So my father is a Jain, my mother was a Brahmin, and so yes, of course, I met Dr. Bhadra when in DY Patil, Pune, Yes. Yeah. when we were studying together, MD medicine. So he was also Yes. with me as a colleague, same batch. And then, of course, he proposed me to get married. Yeah. And I was like, okay, fine, let's go to Hyderabad. So then he run to states, and I came to Hyderabad. And most importantly, when I met my father-in-law, the way he treated me and my mother-in-law, and అదొక కంఫర్ట్ జోన్. ఐ మీన్ see, basically destiny. Nothing can beat destiny. If you are planned to go somewhere, you're planned to get married to somebody, it will happen. No matter whatever you do or you don't do. Yes. So I think it was destiny and I came here. And I'm thankful I had a wonderful
అంటే మీకు ముందు choice. రాకముందు తెలుసా ఇంత అంటే ఇక్కడ మల్లారెడ్డి గారని ఇదంతా ఎవ్రీథింగ్ అంటే ఐ థింక్ మల్లారెడ్డి గారి గురించి ముందు నుంచే తెలుసు దట్ హీ హాస్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నెవర్ థాట్ దట్ ఐ విల్ బీ కమింగ్ అండ్ ఐ విల్ బీ గెటింగ్ మ్యారీడ్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎందుకంటే వీ వర్ ఆల్ కలీగ్స్. సో కలీగ్స్ అండ్ దెన్ లాస్ట్ 6 months భద్రారెడ్డి గారికి ఐ థింక్ he was about to get married and they were also searching for this thing to him, so he was like, and I was the only girl, so they didn't have much of option. So he had only one option, that's me. So probably ఆయనకు అనిపించిండొచ్చు that okay, she can suit me. So I mean, nowadays there are different definitions of love, but I feel that the most important adjective or a definition of love is compatibility and friendship. So if you have this, then yes, you're the right guy, you're the right person. అయితే ఓరియంటేషన్ క్లాసెస్లో తర్వాత కాన్వకేషన్స్లో అన్ని వేల మంది స్టూడెంట్స్ ముందు మీ మామగారు మీ గురించి చెప్తుంటారు, మా వాడిని ఇక్కడ పంపించిన ఇలా మరి మీకైనా ఎంబరాసింగ్ కాదు, ఎంబరాసింగ్ అసలు లేదు. బికాజ్ ఎందుకంటే మా మామ ఏది చెప్పినా నాకు అంటే వేదం అనుకోండి, లేకపోతే హీ టాక్స్ వెరీ పాజిటివ్లీ. ఆయన ఒకవేళ ఒక పర్సన్ నిజంగా టాంటింగ్ అనుకుంటే హీ విల్ బిహేవ్ లైక్ దట్ ఈవెన్ అట్ హోమ్. అంటే మీకు ఆ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఆర్ ఎల్స్ ఎన్వైరన్మెంట్ తీసుకొస్తారనమాట. అట్లా అస్సలు లేదు. ఇన్ఫ్యాక్ట్ హీ ప్రౌడ్లీ సేస్ దట్ అంటే ఎప్పుడు యూజువలీ అంటే ఎట్లుంటుందంటే మీరు యూ స్టార్ట్ సర్చింగ్ ఫర్ యువర్ సన్, ఓకే, అండ్ దెన్ సడన్లీ సన్ గివ్స్ యువర్ సర్ప్రైజ్, ఓకే, అండ్ దట్ సర్ప్రైజ్ ఈజ్ యాక్సెప్టబుల్. సో హీఈస్ హ్యాపీ అబౌట్ ఇట్. సో ఆ సర్ప్రైజ్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నారు మామయ్య, కాబట్టి హీఈస్ ట్రైంగ్ టు టాక్ అబౌట్ మీ అనిపిస్తుంది. అసలు అంటే మల్లారెడ్డి గారు మాట్లాడడం విన్నాం, ఎంజాయ్ చేసాం, కానీ మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ మాట్లాడుతున్నారు. మాకు అంతే, ఇది ఇన్స్పిరేషన్ కదా, ట్రైనింగ్ కూడా అట్లానే. అదే మేము ఎప్పుడో గంట చూస్తేనే మాకు 2 పంచులు అనిపిస్తుంది. మీరు త్రూ అవుట్ ఒక నో ఆయన పోడ్కాస్ట్ చూసే వస్తున్నాను, సో ఐఎమ్ రెడీ. మీ కాంపిటెన్సీస్లో కొన్ని వర్డ్స్ మీరు మెన్షన్ చేశారు, క్రిటికల్ థింకింగ్ అని చెప్పి, స్ట్రాటజిక్ విజన్, క్రియేటివిటీ. సో అంటే క్రిటికల్ థింకింగ్ అనే మాట నేను చాలా కొత్తగా అనిపించింది నాకు. ఇవన్నీ అంటే ఏంటి, ఎలా ఇప్పుడు అప్లికబుల్ అవుతాయి మీకు? అంటే క్రిటికల్ థింకింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అంటే ఇప్పుడు మనకు నచ్చింది మనం చేయకుండా అసలు ఏది అవసరం ఏముంది అది చేయాలి మనం, అప్పుడే కదా దట్ వుడ్ బి మోర్ యూస్ఫుల్ అండ్ యూటిలైజ్డ్. సో ఇప్పుడు లైక్ దట్స్ ద వే ఈవెన్ వీ ప్లాన్ అవర్ కోర్సెస్. ఇప్పుడు Malla Reddy Vishwavidyapeeth, that we recently got the status as deemed university in medical background. So under distinct category we got this. So I think I thank government of India. I also thank government of Telangana to be supportive to us, because without the government support we won't be able to get this status. Secondly, getting this status is one this thing, but one experience. But now it actually, the real story has just begun. ఇప్పుడు యూనివర్సిటీ చేకి ఇది పర్మిషన్ వచ్చిన తర్వాత the question in my mind was that how we need to project ourselves in coming next 10 years. Okay, are we going to be something like which is very routine, very common, or we would like to stand as uncommon? Of course, if I am running the show, then we want to stand absolutely uncommon. Not just we want to stand out, but we want to actually cater what student need. Okay, so student oriented courses. So students ki em kavali iyal repu job ready undali vallu. See, anybody who, the moment they want to choose a course, they choose a course out of interest. Few people out of interest, few people out of what job I'm going to achieve. ఎందుకంటే ఎడ్యుకేషన్ మన ఇండియాలో ఎట్లా ఉంటే మోర్ దెన్ ఇంట్రెస్ట్, ఇట్ ఈస్ ఫర్ జాబ్, ఫర్ ఎర్నింగ్. సో అందరికి ఏంటంటే ఓకే, ఈ కోర్స్ తీసుకున్న తర్వాత హౌ మెనీ ఇయర్స్ విల్ ఐ టేక్ టు ఎర్న్ మనీ. ఓకే, సో దట్స్ ద క్వశ్చన్. ఎందుకంటే బాయ్స్ ఓకే, ఈవెన్ గర్ల్స్ ఆర్ ఆల్సో ఆన్ ద సేమ్ థాట్ ప్రాసెస్ నవడేస్. వెడ్డింగ్ అంటే పెళ్లి కాకపోతే అదే ఉంటుంది అనమాట. సో వాట్ వుడ్ బీ మై ఫ్యూచర్, వాట్ ఆర్ మై ఫ్యూచర్ career progression కానీ జాబ్ ఆపర్చునిటీస్ కానీ హయ్యర్ స్టడీస్ కానీ. సో హౌ వెల్ ఐ కెన్ ఎక్సెల్ ఇన్ మై లైఫ్ ఈజ్ ద క్వశ్చన్. అండ్ అట్ ది అదర్ ఎండ్ the need of the hour, that is strategic need of the country. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఇదంతా క్యాల్కులేట్ చేస్తూ దెర్ ఆర్ ఫ్యూ ఏరియాస్ విచ్ హ్యావ్ బీన్ అన్టచ్డ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్స్.
everyone wants to be a doctor. Okay, if they don't get a MBBS seat, ఇప్పుడు నీట్ రిజల్ట్ వచ్చిన తర్వాత Yeah. everyone will run behind being a doctor, Yes. which is great. I mean, it's a dream come true. Yes. Even I am a doctor, I Yeah. can understand. Yeah. If not a doctor, then try to become a dentist or a pharmacist. Okay, some people like dental directly or pharmacy, I won't say Yes. that, but Yes. you Yeah. usually get itlane untadi. Yes. Yes. And then after pharmacy, then they're like, okay, nursing. But there is one gap which is absolutely untouched, unhurt, Yes. or awareness is less, I would say. That is allied healthcare professionals. Okay. ఇప్పుడు మన ప్రతి ఒక్క హాస్పిటల్లో వి సీ టెక్నీషియన్స్, Yes. Lab technicians. ల్యాబ్ కావచ్చు. టెక్నీషియన్స్ కానీ Yeah. ఇది కానీ. ఇప్పుడు మీరే అన్నారు, ద మూమెంట్ ఐ సే యూ స్పోక్ అబౌట్ ల్యాబ్ టెక్నీషియన్స్, Yes. బికాస్ దట్ వాట్ ఈస్ వీ నో. Yeah. ఇప్పటివరకు పారామెడికల్ బోర్డు మ్యాక్సిమం డిప్లొమా ఇన్ ల్యాబ్లోనే జరిగింది. బట్ డూ యూ నో హౌ మెనీ ఏరియాస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద ఎంటైర్ హాస్పిటల్ వేర్ టెక్నీషియన్స్ ఆర్ ఇన్ నీడ్? Okay. Every department needs a technical staff. Okay. Every department. And with comments of new technology, technicians are more than required now. Yes. అంటే కొత్త టెక్నాలజీస్ వచ్చిన తర్వాత ఇప్పుడు టెక్నీషియన్స్ అవసరం ఉంది సొసైటీలో. ఇప్పుడు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికి హాస్పిటల్స్, దే ఆర్ ఆస్కింగ్, దే ఆర్ ట్రైనింగ్ ద నర్సెస్. Yeah. Okay, because they have this BSc degree Yes. ఇన్ నర్సింగ్ సైన్స్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని ట్రైన్ చేసి టెక్నీషియన్ ఆర్ టెక్నికల్ సపోర్ట్గా వాడుకుంటున్నారు. కానీ యాక్చువల్గా అంటే, అండ్ అట్ ద అదర్ వే రౌండ్ వీఆర్ ఆల్సో సేయింగ్ దట్ నర్సెస్ ఆర్ లెస్ ఇన్ నంబర్. Nurses కూడా lesser number. Yeah, of course. Yeah. If you see the ratio is less. Yes. as compared. So ఇప్పుడు nurses ఏంది, what is the role of the nurses? To care, to take care of the patients, to provide them treatment, whatever the consultant says. Yes. Technicians ఏంది, to support the doctors. In what? In using the technology. Okay, ఇప్పుడు ల్యాబ్ అన్నారు, ల్యాబ్లో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్స్ మీద పని చేసేటప్పుడు ఎవరు? ల్యాబ్ టెక్నీషియన్. Yes. రేడియాలజీలో ఎక్స్రేస్ కానీ 2D ఎకో కానీ MRI మీద చేసేటోళ్ళు ఎవరు? టెక్నీషియన్స్. Yes. సో దీస్ టూ ఏరియాస్. Yeah. అపార్ట్ ఫ్రమ్ దిస్, కార్డియోవాస్కులర్ టెక్నాలజీ, ఎనస్థేషియా అండ్ ఆపరేషన్ థియేటర్, Yes. ఇవి కూడా పాపులరే ఉన్నాయి. Yes. ఇంకా కొంచెం Yeah, yeah. Yes. ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్ ద ఇంపార్టెన్స్. డయాలసిస్ టెక్నాలజీ, రెస్పిరేటరీ టెక్నాలజీ, ఇదంతా తెలుసు, ఒక 4-5 ఏరియాస్. అపార్ట్ ఫ్రమ్ దిస్, బ్లడ్ బ్యాంక్ టెక్నాలజీ, డూ వీ హ్యావ్ దెమ్? నో. బ్లడ్ బ్యాంక్లో ఎన్నో ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, బట్ వీ డోంట్ హ్యావ్ టెక్నీషియన్స్ టు వర్క్ ఆన్ దెమ్. ఓకే, అంటే maybe somebody who has done a medical lab technology can work on blood bank. Yes, yes. But special blood bank technology is itself a different ball game. That is one. CSSD అంటే sterilization technology. Yes. సో ఇట్లాంటి మళ్ళీ ఇవాళ రేపు రోబోటిక్స్, అన్ని హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీ లేకపోతే రోబోటిక్ ట్రీట్మెంట్ జరుగుతుంది. రోబోటిక్ టెక్నాలజీస్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ. ఇవాళ రేపు ఓపెన్ కట్, like open surgeries have decreased. Yes. Laparoscopy has increased. Yes. Okay, so అదే విధంగా minimal invasive is the next. Or in fact many of the already ఉన్నాయి. Yeah. Like with a small Yes. incision you can do all the bigger surgeries. Yes. Yes. So like that in transplant sciences. Transplant sciences lo again we use our nurses, but we need to have technicians. Yes. Yes. Transplant sciences technicians. Yes. Because transplant is left, right and center. ప్రతి ఒక్క హాస్పిటల్లో ట్రాన్స్ప్లాంట్. అవును. సో ఇలా ఎండోస్కోపీ అనుకో. సో లైక్ దట్ దెర్ ఆర్ మెనీ కోర్సెస్. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ ఎవరికి తెలీదు. ఇప్పుడు ఎండోస్కోపీ టెక్నీషియన్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్, ఒక మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్తో కానీ సర్జికల్ కన్నా ఎక్కువ మెడికల్ అనుకోండి, బికాస్ దే ఆర్ ద వన్ హూ డూ దిస్ ఎండోస్కోపీ. Yes. వాళ్ళు కూడా మళ్ళీ నర్సెస్కే వాడుకుంటారు, లేకపోతే ఎవరో వాళ్ళ బీఎస్సీ సైన్స్లో ఎవరికో తీసుకొని, వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సర్టిఫికేట్ లేదు. అ ప్రాపర్ సర్టిఫికేషన్, అ డిగ్రీ లేదు, ఫ్రమ్ అ యూనివర్సిటీ లేదు. సో ఏం లాభం? ద క్వశ్చన్ ఇస్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గెటింగ్ అ డిగ్రీ ఇన్ దిస్? ఫస్ట్ ఇస్ డిగ్రీ యాజ్ అ వాల్యూ, దెన్ డిప్లొమా ఫస్ట్. You can do masters in it, that is second. Yes. Third,
You can do research in it. Third, you can go even at the international level. Fourth. So these are your benefits. And do you know what is the starting salary of any endoscopy technician? నో, More than 30,000. మోర్ దెన్ 30,000. 30,000 is just a బిగినింగ్. beginning. ఎస్. That is the demand. అయితే మీరు అన్నట్టు కాకపోతే చాలామందికి ఇవన్నీ తెలియకపోవడం ఒకటి. అంటే పర్ఫెక్ట్గా దాన్ని ప్రొజెక్ట్ చేసి కాయిన్ చేసి ఇవన్నీ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ ఏదైతే ఉందో ఇది అంటే స్టాండ్ ఎలోన్గా మీరు చెప్పినట్టు వీటిలన్నిటి నుంచి యూనిక్గా నిలబడడానికి రీజన్ అదేనా? Of course. అదేంటో ఎందుకంటే దట్ ఈస్ వాట్ ఈస్ ద నీడ్. అందరు ఏమవుతుందంటే జస్ట్ లైక్ అ ఫ్లాక్ ఆర్ జస్ట్ లైక్ అ హర్డ్. ఓకే ఫైన్, ఇప్పుడు అందరు ఇటువైపు పోతున్నారు, మన అటువైపే పోవాలి. అట్లా కాదు. ఇట్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఎడ్యుకేషన్ హ్యాస్ టు బి బ్యాలెన్స్డ్. ఇప్పుడు బజ్ వర్డ్ ఇస్ వన్ వర్డ్, దాని వెనకాల ఓకే దట్ అఫ్ కోర్స్ I mean if the students need that particular course, then of course we are here to provide. Yes. But then balance. The education system or the university should know to balance the situation. ఎందుకంటే ఈ రోజు ఏ నీడ్ ఉందో రేపు ఉండకపోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి మీరు సొసైటీలో ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ ఇయ్యలేరు కదా. యూ హ్యావ్ టు గివ్ ద అదర్ సైడ్స్ ఆల్సో. యూ కాంట్ జస్ట్ గివ్ వన్ సైడ్ బికాస్ ఇట్స్ ఇన్ డిమాండ్. నో, కమర్షియల్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టి ఇవాల్యూషన్ అంటే అదర్ ఏరియాస్ కూడా వీ కెన్ క్రియేట్ అ చేంజ్ ఇన్ దిస్. మీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఐవీఎఫ్ ఇవాళ రేపు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఆర్ లైక్ ఆల్మోస్ట్ ఎవ్రీ కార్నర్ హ్యాస్ అన్ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్. బట్ డూ వీ హ్యావ్ టెక్నీషియన్స్ అగైన్ దేర్ టు? డెఫినెట్లీ దేర్ ఉండరు. కానీ ఎందుకంటే I'll tell you an example. BSc, MSc in reproductive sciences ఉన్నాయా? లేవు. Very few universities in the entire country, not more than 5 to 6 I would say, only top 10 universities, Manipal, Amrita Vishwavidyapeeth ఇట్లాంటి ఉంది. కానీ మన తెలంగాణలో not even a single university has these courses which I'm talking about. Cosmetology and dermatology తీసుకోండి. So many errors. Okay, people who don't have a qualification, like if you are an MD dermatology, then only you can start. But there are so many equipments. Who will work on them? I would like to say, what is the theme of Malla Reddy Vishwavidyapeeth? It is called as trust. Trust ఎందుకు? T for teaching, R for research, U is university. I just use that letter to join it. And S is skill development and T is technology. So today, whichever stream you take, we cannot keep the technology aside. Technology has become the part and parcel of each and everything, including our daily lives. Mobile is your technology. So why not use this technology, that is artificial intelligence, in a right way? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చేసిన తర్వాత ఎలా అయిందంటే అంటే మ్యాన్ పవర్ ఇవన్నీ తగ్గించడం అనేది పక్కన పెడితే ఏంటంటే వితౌట్ ఏఐ దెర్ ఈజ్ నథింగ్ అన్నట్టు అయిపోయింది. సో మెడికల్లో, మెడిసిన్ ఫీల్డ్లో లేదంటే మెడికల్లో ఈ ఏఐ అనేది ఎంతవరకు దాని ఇంపార్టెన్స్ ఉంది? సో మీరు కొత్తగా తీసుకొస్తున్న కోర్సెస్లో ఇది ఇంక్లూడెడా కాదా? అఫ్ కోర్స్ అండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ నాట్ టు రీప్లేస్ హ్యూమన్ బీయింగ్. అది ఆ మిస్కన్సెప్ట్. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ supports human being. Okay, it kinds of enhances the skills in a human being, but it is not replacing a human being. See, artificial intelligence అంటే మీకు ఇప్పుడు ఏదైనా త్వరగా అయిపోవాలి. See, time is less. Okay, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్తా. రీసెంట్గా we've seen that artificial intelligence in blood tests. దీనికన్నా ముందు ఎట్లుంటుండే, draw your blood, process it, take 24 hours to get the report. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఏమైంది, ఇమీడియట్ రిపోర్ట్స్ విదిన్ అవర్స్, సేమ్ డే, ఇన్ఫ్యాక్ట్ 1 or 2 hours. సో దీంట్లో ఏమవుతుంది, డయాగ్నోసిస్ ఎర్లీ, ట్రీట్మెంట్ ఎర్లీ, ఎర్రర్స్ ఆర్ లెస్. ఓకే, సో ద ట్రీట్మెంట్ బికమ్స్ క్విక్, రికవరీ ఇస్ బెటర్, అండ్ ఇట్ ఈస్ లైక్ it's perfect. Kind of human errors ni తీసేస్తుంది అన్నమాట. We do mistakes. Productivity కూడా పెరుగుతుంది. Yes. The entire quality of the treatment improves with comments of artificial intelligence. ఇందాక మీరు అడిగారు ఇప్పుడు artificial intelligence in education. Now I'll tell you about this. Education is all about embracing changes in
our lifestyle or in the society, or also embracing new kind of technology. Okay, so artificial intelligence in education makes your education easy. Okay, easy, better understanding, better adapting, and as well as better product. You're able to be a better educated person, or in whichever stream it may be. Yes. I would like to give you an example how artificial intelligence is supporting, right? In MBBS, the first year is anatomy subject, Yeah. right? We came in the cadavers cover to do the dissection. Okay, you need to have cadavers. ఇవాళ రేపు చాలా కష్టం అండి దొరకడం, because for said reasons. Anyways, nothing can replace cadavers, but still to add to the conventional method, we have these AI cadaveric tables. Okay, this is just like a human lying on the table, and we are able to dissect it without the blood, without this thing, without the smell, and also perfect. మీ cadavers బయట లేకపోయినా కూడా you have this dissection table which is AI generated, and it gives the same knowledge, or in fact better. Some things which we can't do on the cadavers can be done in this. Yes. If I can say that, okay, there's another tool. This is more into machine learning, where that we talk about AR, VR, that is augmented reality, virtual reality, mixed reality. Recently, a team came up to me, said, ma'am, and I think many colleges are already doing so, said, ma'am, to teach the students the proper anatomy, we have an app. So where you wear this VR, and you can see the heart popping out in front of you, which is not possible actually. If even we do the dissection and take the heart out and it's kept in the museum, you can't touch it and rotate it multiple times. You'll get eventually damaged, right? Yes, ma'am. But here the heart popped out and I could rotate it. We could see, again zoom it, ఇంకా డీప్కి వెళ్ళి వాల్స్ ఎట్లా కనిపిస్తాయి, ఈ ఆర్టరీ ఎందుకు ఇట్లా టర్న్ తీసుకోండి, హౌ ఇస్ ఇట్ గోయింగ్, ద కోర్స్ ఆఫ్ ద coronary arteries, well explained. And in the moment we click, it opens, the heart will get open itself and we can see the chambers of the heart. I said, wow, amazing. Okay, so this is AI into education. So this is entertaining also. Boring లేదు సబ్జెక్ట్. ఇంకా ముందు ఎట్లుంటుండే, అబ్బా డైసెక్ట్ చేయాలి. Yes, of course, nothing can replace that beauty of holding your organ and understanding. I won't say it's replacement. But కొన్ని క్లాసెస్ ఇట్లా పెట్టండి, కొన్ని క్లాసెస్ అట్లా పెట్టండి. Easy for the teacher to make the students understand. That's the only concern. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టే, అంటే కెడవర్స్ మీద చేసి నేర్చుకునే దానికిను ఏఐ మీద చేసి నేర్చుకునే దానికి డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. అఫ్ కోర్స్ ఎస్, అందుకే ఈ రెండు కలిపి చేయాలి. ఇట్స్ నాట్ రీప్లేసింగ్ ఆర్ సబ్స్టిట్యూటింగ్ ఎనీథింగ్. రెండు కలిపి చేయాలి. అడాప్టింగ్ సంథింగ్. దీనికి కొన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దానికి కొన్ని పాజిటివ్. అదే అవి అడాప్ట్ చేసుకోవాలి. yes of course. yes ma'am. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు వీసీగా బాధ్యతలు తీసుకున్నారు, అట్ ద సేమ్ టైం ఎండి కింద ఉన్నారు. సో అంటే మరి అలా తీసుకోవాలి, మీరు ఈ బాధ్యతలు తీసుకోవడానికి రెడీ అవ్వాలన్నప్పుడు మీ థాట్ ప్రాసెస్ ఏంటి? హౌ డూ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్? ఓకే, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. తారక్ గారు, ఐ వాంట్ టు ఆస్క్ యూ, టెల్ మీ వన్ సింగిల్ రెస్పాన్సిబిలిటీ విచ్ డజంట్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఎవ్రీ రెస్పాన్సిబిలిటీ మీరు ఏదైనా తీసుకోండి, ఎనీ రోల్ యూ ప్లే ఇన్ ద సొసైటీ హ్యాస్ దట్ pros and cons, ups and downs. ప్రతిదీ మీరు ఎదుర్చుకోవడానికి మీరు రెడీగా ఉండాలి, రైట్? సో సేమ్ యాజ్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ, హెల్త్ కేర్ సిస్టమ్ కానీ, మీరు ఎక్కడికైనా ఒక పోలీస్లో కానీ, లాలో కానీ, ఎక్కడికి వెళ్ళిన మేనేజ్మెంట్లో కానీ, దెర్ విల్ బి ఛాలెంజెస్. అండ్ విదౌట్ ఛాలెంజెస్ వాట్ ఈస్ లైఫ్ అబౌట్? ఫేస్ ఇట్, ఎంజాయ్ ఇట్. అది ఇట్స్ అన్ ఎంజాయ్మెంట్. ఛాలెంజెస్ అబ్బా అని అంటే కాదు, ఓహో ఓకే దిస్ ఇస్ అ ఛాలెంజ్, లెట్ మీ థింక్. దట్ మేక్స్ యువర్ బ్రెయిన్ వర్క్. వెన్ ఛాలెంజెస్ కమ్ టు యూ, ఇన్ఫాక్ట్ ఐ వుడ్ సే దట్ విదౌట్ ఛాలెంజెస్ లైఫ్ ఈస్ బోరింగ్. మీరు అంటే ఛాలెంజెస్ ఉండాలి, అండ్ అఫ్ కోర్స్ దట్ వీ షుడ్ ఆల్సో give our 100% to whatever we are doing. Then only we will be able to solve the problem.
మీరు సూపర్ఫిషియల్ ఉంటే మీకు ప్రతి ఒక్క ఛాలెంజ్ పెద్దగా అనిపిస్తుంది. మీరు డీప్గా వెళ్తే మీ ఏ ఛాలెంజ్ కూడా ఓకే ఐ క్యాన్ హ్యాండిల్ ఇట్. It might take little time, but yes, I am on the track. I am on the right way. I'll surely, I'll get it done. So it is in education system also, there will be so many, I won't say hurdles, but challenges. And then students ఉంటారు, ఇంతమంది స్టూడెంట్స్కి మెయింటైన్ చేయడము, and then ఇంతమంది ఫ్యాకల్టీకి మెయింటైన్ చేయడము, దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు మనం దానికి రినోవేట్ చేస్తానే ఉండాలి. ఇట్స్ యాక్చువల్లీ అ ప్లెజర్. ఇట్స్ నెవర్ బీన్ అ ఛాలెంజ్. అంటే పెద్దగా మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ గానీ ఇవేం లేవుగా? ఉంటాయి, బట్ దట్ ద వే వి టేక్ ఇట్ డిపెండ్స్. సో ఇప్పుడు ఏదైనా స్టూడెంట్స్ ప్రాబ్లం అవుతుంటది, సో దానికి యూ టాక్ టు ద స్టూడెంట్స్, యూ ఇంటరాక్ట్ విత్ ద స్టూడెంట్స్, గెట్ ద సొల్యూషన్ అవుట్. ఎందుకంటే ప్రతి ఒక్క ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇట్ ఇస్ జస్ట్ యూ షుడ్ హ్యావ్ దట్ జీల్ టు గెట్ ద సొల్యూషన్ డన్. మీకు ఆ జీల్ లేకపోతే యుల్ ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లమ్. ఓకే, అది కాదు. ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద చైర్, you should know that you should have that guts to face the problem. No matter whichever field you are. If you are a CEO or a chairperson or whatever it is, okay, when you have started, you have to face it. Life ante ade kada. Yes. నేను అడిగిన క్వశ్చన్ వేరు, మీరు చెప్పిన ఆన్సర్ వేరు, కానీ బట్ నాకు అర్థమైంది. నా క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ గా వచ్చేసి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హౌస్ వైఫ్ కి కూడా ఛాలెంజెస్ లేవంటారా? డెఫినెట్ గా ఉంటాయి, అంతే కదా. ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి. డబ్బున్న వాళ్ళకే కష్టాలు ఉండవు, వాళ్ళ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఏం కోరుకున్నా కాళ్ళ దగ్గర ఉంటాయి, చేతులకు అందుబాటులో ఉంటాయి అని చాలామంది అనుకుంటారు. బట్ కాకపోతే ఏంటంటే స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది, ప్రతి స్ట్రెస్ లేని లైఫ్ ఉండదు నాకు తెలిసినంత వరకు. సో మరి మీరు స్ట్రెస్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో మీకు స్ట్రెస్ బస్టర్స్ అంటే ఏంటి? స్ట్రెస్గా తీసుకోకపోవడమే ఒక స్ట్రెస్ బస్టర్. ఇంకొకసారి చెప్పండి. స్ట్రెస్గా తీసుకోకపోవడం ఒక స్ట్రెస్ బస్టర్. బికాస్ ద మూమెంట్ you take this as a stress is a negative word. Okay, stress is a negative word. You would like to say is as a challenge, which I told you. Strain or stress is also a negative word. But yes, it's a challenge, or it is something which is motivating you to be alert. That is there. Stress and eppudu vastadi when you're not confident enough to solve it. But when you're confident enough to solve it, then you can do anything in this world. Nothing is impossible. Okay, that is there. And more importantly, స్ట్రెస్కి ఎలా హ్యాండిల్ చేస్తామని అప్పుడప్పుడు మీరు అన్నట్టుగా కావచ్చు, మాకు కూడా స్ట్రెస్లు వస్తాయి. అండ్ ఇట్ డజంట్ డిపెండ్ అపాన్ మీరు డబ్బులు ఉండటం అలా కాను అట్లా ఏం లేదు. కష్టం లేని వాళ్ళు ఎవరు ఉన్నారండి చెప్పండి? అందరికీ ఉంది. సో మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ ఉంది. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యూ టేక్ ఇట్. కాదు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు స్ట్రెస్ అనేది నెగిటివ్ వర్డ్ అని. అంటే మీరు వన్స్ యూ గెటప్ టు ద ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వరకు కంటిన్యూగా మీరు ఒక 10 to 12 వర్క్స్ చేశారనుకోండి, ఆల్ ఆర్ అన్నిట్లో సక్సెస్ అయ్యారు, సక్సీడెడ్. బట్ కాకపోతే ఏంటంటే ఒక అంటే ఫిజికల్ స్ట్రెయిన్. నేను మీకు ఒకటి చెప్తున్నాను, లైక్ టు నాట్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ మై లైఫ్ వాట్ ఎవర్ కమ్స్ ఈస్ బీన్ సాల్వ్డ్ బై మీ. నాట్ పాసిబుల్. 99% అయితే సాల్వ్ అవుతున్నాయి, ఎందుకంటే డెడికేటెడ్లీ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. సమ్ థింగ్స్ విచ్ ఆర్ unsolvable or which you are unable to solve at that point of time, leave it aside. Don't break yourself or spoil your mood or because of that unsolvable thing, because of that one thing in your life. Okay. Nobody has a picture perfect life. Out of 10, some people have 5 problems they can solve. Some people can solve 9 problems. But nobody can solve 10 out of 10. Just number can vary. Nobody. So number can vary. So I feel that maybe that is not the right time to solve the problem, or the time has yet not come. Or else give it a time. I mean, meer dan pakkana pettandi. It will resolve on its own, or the right time will come where you can succeed on that also. Yes. అయితే మరి ఇంత ఎనలిటికల్గా ఆన్సర్స్ చెప్తున్నారు, మరి మీరు ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇలానే బ్యాలెన్స్ చేసుకుంటాను. సో పర్సనల్ లైఫ్ అంటే ఏంటి, మీ పిల్లలు, మీరు, అంటే మా హస్బెండ్, సో లైక్, అండ్ ఆఫ్ కోర్స్ అత్త మామయ్య. ఇప్పుడు మా మామయ్య అయితే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ 365 days 24/7 ఎప్పుడు చూసినా హీఈస్ అట్ వర్క్. ఓకే, దట్ ఇస్ నెంబర్ 1. మై మదర్ ఇన్ లా, బై గాడ్స్ గ్రేస్, షీ ఈజ్ ఆల్సో అ హౌస్ వైఫ్. అండ్ తను కూడా ఏం చేస్తుంటే షీ ఆల్వేస్ బీ సపోర్టివ్. అఫ్ కోర్స్ తన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. దెన్ ఐ షుడ్ మేక్ ఇట్ అ పాయింట్ దట్ ఐ స్పెండ్ దట్ పర్టిక్యులర్ టైమ్ విత్ హర్ టూ.
ఓకే, ఇట్స్ నాట్ లైక్ ఓకే తను అండర్స్టాండింగ్ ఉందని తను పక్క పెట్టడం కాదు. ఓకే ఫైన్, బట్ బికాస్ యూ ఆల్సో నీడ్ దట్ లవ్. ఓకే, మీకు కూడా ఆ మదర్, మనం ఎంత పెద్దగా అయినా కూడా మీకు ఆ మదర్ కేర్ కావాలి. ఓకే, అండ్ రెస్పెక్ట్ హర్. You go back to her, spend a little time. వాళ్ళే మీకు పక్కన కూర్చొని they'll not expect much from you. Okay, at least in my family. But I think there are families where I think you should do more for them. But situations వేరే ఉంటాయి. But in my family, I see to it that I spend at least like, you know, talking on the phone or meet her once in a 2 to 3 days we meet. Atla we spend time. Yeah, of course. In fact, we enjoy each other's company. We have a good time. So ఒక ఫ్రెండ్లీ వేగా మాట్లాడుకుంటాం. ఇట్స్ నైస్. కమింగ్ టు మై కిడ్స్, వాళ్ళ షెడ్యూల్ నాకన్నా ఎక్కువ టైట్ ఉందండి. సో ఐ థింక్ ఐ హ్యావ్ ప్లాన్డ్ ఇట్ వెల్ సో దట్ దేర్ షెడ్యూల్ ఇస్ మోర్ టైట్ దెన్ మీ, సో దట్ ఐ గెట్ దట్ like, you know, space. So వాళ్ళు ఎట్లా అంటే మార్నింగ్ వాళ్ళ స్కూల్ they go to taekwondo, then they go to the school and they are on a run more than me. వాళ్ళు ఇంకా చాలా బిజీగా ఉన్నారు. నేను నాన్న కొంచెం టైం ఇస్తావా నన్ను అని నేను అడగాల్సి వస్తుంది, వాళ్ళని అడగలే. అలా వచ్చినాక వాళ్ళకి 2 tuitions and then again a sports activity and by the time it's 8:39 they sleep off. మార్నింగ్ మళ్ళీ 5:30కి లేవాలి కదా. So their schedule is more tight than me. అంటే ఇప్పుడు మీరు ఒక ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్నారు, అది దాని కంప్లీట్ ఇన్ అండ్ అవుట్ మీకు తెలుసు. ఇప్పుడు మీరే అన్నారు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళొస్తారు, మళ్ళీ 2 ట్యూషన్స్ అంటున్నారు. వాళ్ళకి రిక్రియేషన్ ఉంది, బట్ కాకపోతే ఇంత అవసరం అంటే ఒక రుద్దడం అనేది. I'll tell you what happens. Unlike I'm unfortunate that I'm unable to give time to them. ఓకే, ఒకవేళ వాళ్ళ ఇంటికి నుంచి వచ్చిన తర్వాత నేను అప్పుడప్పుడు అనిపిస్తుంది నేను వాళ్ళకి తినిపియాలి, వాళ్ళకి నేను చదివిపియాలి. ఎందుకంటే మీరు స్కూల్లో చదవడం వేరు, ఇంటికి వచ్చినాక నెక్స్ట్ డే హోంవర్క్ కానీ ఒక రివిజన్ ఏంటంటే అంటే అంటారు చూడండి, రీకాల్ ఈజ్ ఇంపార్టెంట్ సో దట్ యూ మెమరైజ్ ఇట్ వెల్. అంటే మీరు ఇప్పుడు ఏం చేస్తారు, చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ కన్నా ముందు ప్రిపేర్ అవుతారు, దానికన్నా ముందు లైట్ ఫెయిల్. ఓకే, డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్, బట్ స్టిల్ వాట్ ఐ ఫీల్ ఇస్ ఇట్స్ నాట్ అబౌట్ రట్ట అంటే బై హార్ట్ చేయడం కాదు దానికి. ఇట్ ఈస్ అబౌట్ అండర్స్టాండింగ్ ద సబ్జెక్ట్. సో ఈ అండర్స్టాండింగ్కి ఇంకా బెటర్ చేయడానికి ఇట్స్ ట్యూషన్ అంటే ఇట్స్ నాట్ నేను ఎప్పుడు వాళ్ళకి హౌ మెనీ లైక్ యు నో వాట్ వాజ్ యువర్ మార్క్ షీట్, హౌ మచ్ డిడ్ యూ స్కోర్, ఇదంతా నాకు లేదు. ఇట్స్ నాట్ బికాస్ దే ఆర్ బోర్న్ టు రన్ ద ఆర్గనైజేషన్. నో, వాళ్ళ కామన్ సెన్స్ ఉంటే చాలు. సెకండ్లీ వెల్ బిహేవ్డ్ ఉండాలి. థర్డ్ థింగ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు బీటెక్ చేస్తారా, ఎంబీబీఎస్ చేస్తారా, బీడిఎస్ చేస్తారా, దే హ్యావ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్, లెట్ దెమ్ గెట్ ఇట్ అవుట్, దెన్ విల్ సీ. ఎందుకు మీ అప్బ్రింగ్ బాగుంది కాబట్టి ప్రాబ్లమే లేదు వాళ్ళకి. మీరు అన్న ఆ కామన్ సెన్స్ ఇవన్నీ ఎందుకంటున్నారంటే అంటే మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కొన్ని వేల మందికి యు ఆర్ డిసైడింగ్ దేర్ ఫ్యూచర్ అండ్ సాదెమ్ ద రైట్ డైరెక్షన్. సో అలాంటప్పుడు ఇంట్లో మీ కిడ్స్కి చేయడం అనేది పెద్ద మ్యాటర్. I'll tell you the reason behind it, తారక్ గారు. మై మదర్ ఇన్ లా అండ్ మై ఫాదర్. నేను ఎందుకు దీనికి చెప్తున్నా అంటే మా కిడ్స్ బోర్న్ అయినప్పుడు లైక్ ఈవెన్ నౌ వీఆర్ జాయింట్ ఫ్యామిలీ ఓన్లీ. ఇప్పుడు నౌ వీఆర్ ఇన్ అ డిఫరెంట్ హౌస్, బట్ సిన్స్ ది లాస్ట్ 2 years బ్యాక్ వీఆర్ ఇన్ ఆల్ వన్ హౌస్. మై కిడ్స్ దే లెర్న్ ఫ్రమ్ దేర్ పేరెంట్స్. అంటే భద్రారెడ్డి గారు కానీ, మా బావ గారు కానీ, లేకపోతే మా అంటే ఆడపడుచు మమతక్క గారు కానీ, ద వే దే రెస్పెక్ట్ దేర్ పేరెంట్స్, దే హ్యావ్ సీన్ ఇట్. మా కిడ్స్ నేర్చుకున్నారు. సో దట్స్ అ ప్లస్ పాయింట్ ఇన్ గ్రోయింగ్ ఇన్ అ జాయింట్ ఫ్యామిలీ, which very few people understand. There may be like, you know, problems you will face. There may be like lot of hurdles you might have. Hurdles అంటే ఏంటిది, యూనో ఇట్లానే చిన్న చిన్న విషయంలో ఇది చేసుకోవడం, మాటలు అంతే. ఇప్పుడు అక్కడ మీరు రెస్పెక్ట్ ఒకవేళ ఉందనుకోండి, మీ ఈగో పక్కన పెట్టి రెస్పెక్ట్ తెచ్చుకుంటే ఆ విషయం కూడా రాదు. ఇఫ్ యూ హ్యావ్ లవ్, ఇఫ్ యూ హ్యావ్ అఫెక్షన్, ఇఫ్ యూ రెస్పెక్ట్, అప్పుడు మీ ఈగో పక్కన పెట్టేస్తే ఎంత కొట్లాడిన ఏమైనా ఇష్యూ అయినా కూడా ఓకే తను మా అత్తనే కదా, తను మా మామయ్య కదా, మా తల్లి తండ్రి సమానం కదా, మా తల్లి తండ్రితో నేను కొట్లాడిన ఏమైనా ఇంటి నుంచి వెళ్ళిపోతానా? కాదు కదా. తల్లి తండ్రితో కొట్లాడినా కూడా అమ్మా నాకు ముద్దు పెడతావని పోతావు కదా, తండ్రి దగ్గర కూడా పోతావు కదా, డాడీ నా తప్పైంది, డాడీ నాకు క్షమించని పోతావు కదా. ఇది కూడా అంతే. ఓకే, ద సేమ్ రూల్స్ అప్లైస్ హియర్. ఇక్కడ కూడా మీరు వెళ్ళాలి, మీ తప్పు ఉంటే క్షమాపణ అడగాలి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా ఉంటే మీరు క్లియారిటీ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సో దిస్ ఎంటైర్ like, you know, environment in my house, it has made my kids understand the value of relationship.
అయితే ఈ రోజుల్లో ప్రాబ్లమ్ అక్కడే వస్తుంది కదా! న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఎక్కువైపోయి పిల్లలు ఫోన్‌లోనే ఉంటున్నారు. అంటే ఆహ్, కమ్యూనికేషన్ ఉండట్లేదు పేరెంట్స్ తోటి. లేదంటే టీవీలోనే ఉంటున్నారు. వాళ్ళకి ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉండట్లేదు. అంటే మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఇదే కదా! న్యూక్లియర్ ఫ్యామిలీస్ అబ్సల్యూట్లీ అనేవి. అండి. అంటే మీరు చూడండి ఏ ఇంట్లో నానమ్మ లేకపోతే తాతయ్య. తాతయ్య ఉంటే అది ఒక డిఫరెంట్ ఇది ఉంటది. బ్యూటీ ఉంటది దాంట్లో. లైక్ వేర్ దే ఆర్ టెల్లింగ్ దేర్ స్టోరీస్. అంటే ఒకవేళ వీఆర్ వర్కింగ్ మేము యాహ్! ఉన్నా యాహ్! లేకపోయినా దే విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ టేకింగ్ దెమ్. కేర్ ఆఫ్ దిస్ థింగ్. సో ఈ రోజు కూడా ఐ థింక్ మై in-laws they come to my house. They come like they come to this house. It's their house only, not I would say not my house. They come there. In fact, Malla Reddy sir wanted to we all wanted to shift to a new house, but ఆయన sentiments ఎక్కువ. సో ఆయన ఏంటంటే పాలమ్మిన పూలమ్మిన ఎక్కడి నుంచి స్టార్ట్ అయినానో ఐ డోంట్ వాంట్ టు షిఫ్ట్ ద వాస్తు ఆఫ్ మై హౌస్ అని అంటే నేను సరేలే మామయ్య అని. ఓకే. అందుకనే ఆయన వేరే హౌస్. అది ఏది ఉన్నా లేకున్నా ఈ రోజు కూడా ఆ కంఫర్ట్ లో వాళ్ళు రావడము ఉండడము మళ్ళా పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము వన్స్ ఇన్ 2 days పిల్లలు అక్కడికి వెళ్ళడము అందరం కలిసి తినడము ఇట్స్ అ జాయ్. అయితే మరి అపార్ట్ ఫ్రమ్ అంటే ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ కింద నుంచి అంటే బిజినెస్ ఉమెన్ అనకూడదేమో మిమ్మల్ని ఎడ్యుకేషనలిస్ట్ కాదు. యూ కెన్ జస్ట్ టాక్ మీ ఓకే a woman who can run a education center and whatever you ask for. అదే అయితే అలా ఉన్నారు. మరి పర్సనల్ లైఫ్ వచ్చేసరికి వంటలు ఇలాంటివి అసలు ఏమన్నా ఉంటాయా? ఎందుకు మీరు చూడలేదా మా యూట్యూబ్? అదే చూశారు కదా యూట్యూబ్ లో నో ఆఫ్ కోర్స్ వంట ఇస్ అంటే మేల్ ఫీమేల్ కి వంటకి ఇది లేదు కానీ మీరు అంటే వన్ ఆఫ్ యువర్ స్కిల్ షుడ్ బి అంటే కుకింగ్ షుడ్ బి వన్ ఆఫ్ యువర్ స్కిల్. ఎందుకంటే ఆకలి అయినప్పుడు తినాలి కదా, తినాలంటే మీరు వండాలి కదా. ఎప్పుడప్పుడు హెల్పర్స్ ఉంటారు, ఎప్పుడప్పుడు ఉండరు. అండ్ ఐ థింక్ ఇట్స్ ఇన్ ఇండియాలో నేను అనుకుంటున్నా ఇట్ ఈస్ అ వే ఆఫ్ షోయింగ్ అఫెక్షన్. అంటే మీరు నిజంగానే అంటే పిల్లల కోసం నేను ఇది వండితే బాగుంటది వండి పెడితే దే ఫీల్ లైక్ దట్ అంటే మన కోసం కేర్ చేస్తున్నారు. అంటే అది ఒక సంతోషం, వాళ్ళకి ఒక సంతోషం దట్ అమ్మ వండి పెట్టింది ఈ రోజు అని వాళ్ళు ఇంకా ఇంట్రెస్ట్గా తింటారు. నాకేంటంటే నా పిల్లలకి ఇది వండాలి. అండ్ ఐ విల్ టెల్ యూ కుకింగ్ ఈజ్ అ మెడిటేషన్ ఇఫ్ యూ రియలీ డూ ఇట్ అండ్ ప్రాపర్లీ. డ్రైవింగ్, కుకింగ్ ఈజ్ అ మెడిటేషన్. అంటే నేను మేబీ ఐ హ్యావ్ అ సపోర్ట్ కాబట్టి మెడిటేషన్ అంటున్నానేమో కానీ బట్ నో ఇట్స్ ఎందుకు మెడిటేషన్ అంటున్నా అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ లవ్. మీరు చూడండి ఇంట్లో ఒక పని మనిషి చేసే రసంకి మీ మదర్ చేసిన రసంకి ఎందుకు తేడా ఉంది? బికాస్ షీ ఫీల్స్ దట్ విత్ అఫెక్షన్ అండ్ లవ్. అదేంటంటే ఇది ఉంటే బాగుంటుంది 10 సారి టేస్ట్ చేసి చూస్తారు. కుక్ ఏంటి సరే ఉప్పు కారం వేసినా తింటే లేకపోతే అంతే ఉంటుంది. సో దట్ ఎఫెక్షన్ ఇస్ డిఫరెంట్. అయితే ఇంతకు ముందు అన్నారు మీ సోషల్ మీడియా అంటే ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాము ఎప్పటికప్పుడు. అయితే దాంట్లో ఎక్కువ మీరు ట్రావెలింగ్ పరంగా కూడా విత్ ఇన్ ద కంట్రీ ఉంటుంది కానీ అవుట్ ఆఫ్ ద కంట్రీ ఒకటి ఉండదు. వెళ్ళరా మీరు? అంటే బేసిక్లీ టైం చాలా తక్కువ అండి. అంటే నేను ఏంటంటే ఐ లైక్ టు విజిట్ ద టెంపుల్స్. మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా చూసింది ఐ థింక్ మస్ట్ బి టెంపుల్స్ అండ్ దిస్ థింగ్. ఎస్ ఆఫ్ కోర్స్ టెంపుల్స్ కానీ అంటే ఇండియా ఇస్ బ్యూటిఫుల్. మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు బయటికి ఎందుకు పోవాలి? కానీ కూడా బయటికి వెళ్తా అండ్ ఎందుకంటే వీ హ్యావ్ టు హ్యావ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ బోత్ టుగెదర్. సో బయటికి వెళ్ళినప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ ఐ ఎంజాయ్ ఎవ్రీ ప్లేస్. ఇట్స్ నాట్ లైక్ నేషనల్ ఇంటర్నేషనల్ బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ కన్స్ట్రెయిన్. సో ఇండియాలో ఏంటంటే ఓకే 2-3 days లో యూ క్యాన్ హ్యావ్ ఫన్. బయటికి వెళ్ళాలంటే ఎక్కడికైనా పోవాలంటేనే ఒక 6 to 8 hours ఆఫ్ జర్నీ. సో ఇట్స్ కంఫర్టబుల్. అంటే టైమ్ ఈజ్ మనీ అంటే దానికి ఇలాంటివి ఎగ్జాంపుల్స్ కింద కనిపిస్తూ ఉంటాయి. టైమ్ ఈజ్ మనీ అని అనలేదు, టైమ్ ఈజ్ ప్రెషియస్, వాల్యుబుల్. సో మనీ పక్కన పెట్టు. ఐ థింక్ ఇఫ్ యూ ఆర్గనైజ్ యువర్ టైమ్ వెల్ ఎవ్రీథింగ్ యూ కెన్ డూ in one single day. ఎందుకంటే టైం మళ్ళీ రాదు కదా. వన్స్ మళ్ళీ రాదు. yes it's gone. Yes. అయితే మరి మీరు ఒక మోడర్న్ ఉమెన్ కూడా అనొచ్చు మిమ్మల్ని. of course yes. మరి దేవుడిని నమ్ముతారా? డివోషనల్ ఏమైనా ఉంటుందా? రోజు దీపం ముట్టిస్తాను, దేవుడు ముట్టిస్తాను. బట్ ఇట్స్ నాట్ జస్ట్ దీపం ముట్టడం, మీ మనసులో మీ దేవుడు ఉండాలి. వెరెవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, దాంట్లో మీరు దేవుడు కనిపిస్తే చాలు.
ఎస్. మీరు దాని ప్రత్యేకంగా గుడికి కూడా వెళ్తాము. మన సాంప్రదాయం తగ్గట్టుగా బోనాలు మా అవి అత్తమ్మ మాకు చాలా నేర్పించారు. అంటే ఫస్ట్ నేను ఇప్పుడు మీరు ఇందాక కర్ణాటక కల్చర్ ఇక్కడ, మహారాష్ట్ర కల్చర్ ఇక్కడ, మళ్ళీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలంగాణ కల్చర్ కూడా మా అత్తమ్మ గారు నేర్పించారు నన్ను. ఇట్లా మనం బియ్యం పోయడం కానీ, లేకపోతే ఇప్పుడు బోనాలు పండుగ వస్తుంది, బోనాలు ఎత్తుకోవడం కానీ, ప్రతిదీ అది అంటే ఏంటంటే షుడ్ బి, అది అంటారు చూడండి అమ్మాయిల్లో అన్నీ ఉండాలి. లైక్ ఆల్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉండాలి. కార్యేషు దాసి కరణేషు మంత్రి yes. భోజేషు మాత సేనేషు రంభ. Yes. So all these words Shades should be is applicable only for women because we are multitaskers. And I think ఇదంతా ఉండాలి of course. So puja is one of them. ఎస్. అదే ఉమెన్ అని మాట్లాడుతున్నారు అంటే ఒక ప్రోవర్బ్ ఉంది కదా, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఉమెన్ అని. బట్ ఇప్పుడు దాన్ని మరి ఇప్పుడు మేము ఎలా మార్చాలి? ఫర్ దిస్ సక్సెస్ఫుల్ ఉమెన్ హూ ఇస్ దట్ బిహైండ్ ద మ్యాన్ అంటే ఓన్లీ భద్ర. ఆఫ్ కోర్స్ దీనికి నేను కొంచెం ఐ మేక్ ఇట్ బెటర్. ఎస్ ఎస్ ఎస్. నథింగ్ ఇస్ బిహైండ్ అండ్ ఫ్రంట్, టుగెదర్. Okay, if you stand by your spouse, no matter whoever you are, you can be his friend, you can be his housewife, you can be his colleague at work, whatever it is, support him and he should support you back. So togetherness is extremely important. ఎస్. మరి మీరిద్దరు అదే భద్రారెడ్డి గారు మీరు టుగెదర్గా నడుస్తున్నారు ఉంది. సో ఆయనకి ఏముంటుంది సార్ రోల్ అంటే? అంటే మీరంటే ఇప్పుడు ఆయన రోల్ నాకని ఇంకా పెద్దగా ఉందండి. ఇప్పుడు ఏంటంటే కొంతమంది లైక్ దే సైలెంట్లీ దే డూ ద వర్క్. సమ్ పీపుల్ ఆర్ టాకేటివ్ లైక్ మీ. భద్రారెడ్డి గారు ఏంటంటే ఈజ్ అ సైలెంట్ కిల్లర్. హీఈస్ మోర్ డిసిప్లిన్ దెన్ మీ, మోర్ హార్డ్ వర్కింగ్ దెన్ మీ, మోర్ ఇంటెలిజెంట్ దెన్ మీ. నా హస్బెండ్ నేను చెప్పట్లే. ఎందుకంటే ఐ సీ హిమ్ ఈజ్ మోర్ డెడికేటెడ్ దెన్ మీ. అండ్ జెనెటికలీ అండి మల్లారెడ్డి గారు కొడుకు అంటే మరి ఏమనుకుంటున్నారు మీరు? నేనైతే నేర్చుకొని ఇట్లా అయినాను. ఇమాజిన్ హిస్ సన్. ఓకే, సో హీ ఈజ్ అఫ్ కోర్స్ హీ టేక్స్ కేర్ అబౌట్ ద ఎంటైర్ క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద ల్యాండ్, దెన్ expanding the campus, then he goes to other universities also. అక్కడ కూడా రోల్స్ ఆర్ డిఫరెంట్ అంతే. ఎందుకంటే పెద్ద ఆర్గనైజేషన్, ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ హిస్ ఓన్ రోల్. సో హీ డీల్స్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏదైనా ఇంటీరియర్స్ చేసుకోవడం కానీ, హీఈస్ మోర్ ఇన్ టు మేకింగ్ ద థింగ్స్ ఇన్ ఫిజికల్ content. Now, mine is more of dealing with faculty, operations, administration, paperwork, like that. అయితే యాక్చువల్గా మల్లారెడ్డి కాలేజెస్లో ఎక్కువగా సినిమా ఫంక్షన్స్ జరుగుతుంటాయి. సినిమా ఫంక్షన్స్ అంటే ఏంటి? అదొక ఫ్రీ పబ్లిసిటీనా, లేదంటే అది కూడా మీ బ్రాండ్ వాల్యూకి యాడ్ చేసుకుంటారా? మేము అన్ని విధంగా ప్రతి క్షేత్రంలో నంబర్ 1 ఉండాలని మేము డిసైడ్ అయిపోయినాం. అంటే ఇది ఎందుకంటే when you're an education institute అంటే స్టూడెంట్స్, దాంట్లో మల్లారెడ్డి గ్రూప్ is the largest group of education institution in Telangana today. Total more than 50,000 students in our campus any given point. ఇట్లాంటి రెడీమేడ్ ప్లాట్ఫామ్ ఒక మూవీ రిలీజ్కి ఎక్కడ దొరుకుతుంది? ఇక్కడ దొరకదు కదా. మీరు ఎక్కడైనా ఒక స్టేడియంలో అరేంజ్ చేయాలంటే టికెట్స్ అమ్మాలి, అంత పిల్లలు రావాలి, యంగ్ జనరేషన్ రావాలి, మళ్ళీ మీరు క్రౌడ్ మేనేజ్ చేయాలి. ఇక్కడ వాళ్ళకి అది టెన్షన్ ఉండదు. ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ మేనేజ్మెంట్ విల్ టేక్ కేర్ ఇంతమంది స్టూడెంట్స్. అండ్ దట్ టు 50,000 స్టూడెంట్స్ ఇస్ నాట్ అ జోక్. లైక్ మల్లారెడ్డి గారు అప్పుడు కష్టపడితే ఇప్పటి వరకు హీ హాజ్ మేడ్ so many institutions. And in every field we have, not only ఇప్పుడు నేను చెప్పింది Malla Reddy Vishwavidyapeeth మాత్రమే, but we have 2 other universities. That is Malla Reddy University, which is a state university, and the other one is MR University, which is also a deemed university. And all put together 50,000 students. So why not? అది వాళ్ళకి ఓకే, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ఇంకా మంచిది, మాకు ఇంకా బెటర్ కదా. స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ ఎంటర్టైన్డ్. ఇప్పుడు ఇట్ ఈస్ అ ఆనర్ ఫర్ అస్. ఇట్లాంటి పెద్ద మన క్యాంపస్ లో రావడం అంటే ఇట్స్ అన్ ఆనర్ ఫర్ అస్. అంటే ఇట్స్ అ సింబయోటిక్ రిలేషన్షిప్ అండి. అంటే మాకు వాళ్ళ అవసరం, వాళ్ళకి మేము అవసరం. ఎడ్యుకేషన్ అంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దీస్ థింగ్స్ ఆల్సో
Yes, of course. And recreational who doesn't activities. like Bollywood actors and Tollywood actors coming in your campus? It's a entertainment. Yes, You yes. like అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రేపు రష్మిక మందన్న వచ్చి మన క్యాంపస్లో ఉన్నారంటే టేకింగ్ అ పిక్చర్ విత్ హర్, ఆటోగ్రఫీ విత్ హర్, వి సీ హర్ మూవీస్. Yes. ఐఎమ్ హర్ ఫ్యాన్ టు. యా మీరైతే అసలు యానిమల్ ఫంక్షన్ జరిగినప్పుడు చాలా ఫొటోస్ పెట్టారు. ఆఫ్టర్ దట్ మీరు ఎక్కడైనా ట్రావెలింగ్లో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్స్లో కానీ అక్కడ కానీ ఎవరన్నా సెలబ్స్ ఉంటే వాళ్ళ ఫోటోలు కూడా తీసుకుని పోస్ట్ చేసుకుంటూ ఉంటారు కదా. యా ఆఫ్ కోర్స్. అంటే ఇట్స్ అ నాన్ అంటే మేము కూడా మనుషులు కదా అండి, మేము కూడా మూవీకి పోతాము, మేము కూడా చూస్తాము, మేము కూడా ఓ ఎంత బాగుంది మంచి యాక్టింగ్ చేస్తాం అనుకుంటాం. వాళ్ళతో ఒక ఎక్కడైనా కనిపిస్తే ఈవెన్ వీ లైక్ టు టేక్ పిక్చర్స్. సో మొత్తం ఆ రోజైతే బాగా ఫుల్ అంటే పోలీ వీళ్ళు వచ్చారు. ఇన్ఫాక్ట్ వీఆర్ లుకింగ్ ఫర్ అ ప్లేస్ వేర్ దే వుడ్ లైక్ టు టేక్ పిక్చర్ విత్ అస్. ఓ ఐఎమ్ ప్లానింగ్ ఫర్ దాట్. ఓకే ఓకే. మనం అంటే ఇట్స్ అఫ్ కోర్స్ ఎవ్రీ వన్, వీ ఆల్ ఆర్ ప్లేయింగ్ దర్ ఓన్ రోల్. దే ఆర్ ప్రమోటింగ్ మూవీస్, వీఆర్ ప్రమోటింగ్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ బాగుందండి, భలే చెప్తున్నారు మీరు అన్ని. అయితే ఒకటి మన గురించి నచ్చేవాళ్ళు పొగుడుతారు, నచ్చిన వాళ్ళు కూడా రెండు రకాలుగా మాట్లాడతారు. లేటెస్ట్గా జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కానీ ఆ తర్వాత కానీ ఎక్కువగా వినిపించిన ఒక మాట మల్లారెడ్డి గారిని అందరూ అడుగుతున్న ఒక మాట ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఈ విశ్వవిద్యాపీఠ్ కానీ లేదంటే యూనివర్సిటీస్ కానీ క్యాంపసెస్ కట్టడానికి కానీ కొంత ల్యాండ్ అనేది కబ్జా చేశారు అనే మాట ఆయనకి ఎక్కువగా వినిపించింది. క్వశ్చన్ యాజ్ అన్ ఆర్గనైజర్, అంటే మీరు కూడా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారు కాబట్టి మీ వర్షన్ ఏముంటుంది దాని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్స్ వేసేటోళ్ళు ఎలిగేషన్స్ పెడతారు. ఎస్. రెండోది, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎవ్రీ వన్ హూ ఈస్ అ సక్సెస్ఫుల్ ఎనీబడి హూ సక్సీడ్స్ ఇన్ హిస్ లైఫ్, Yes. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే అరే హీస్ టేకన్ అ రాంగ్ రూట్, దట్స్ రీజన్ ఈస్ సక్సెస్ఫుల్. Yeah. నాట్ ఎవ్రీబడి డస్ దట్. ప్రాబబ్లీ ఎస్, ద వరల్డ్ హెస్ బికమ్ లైక్ దట్. Yes. దాని వెనకాల కష్టం ఎవరు చూడలేరు. ఓకే, ఇంకోటి కమింగ్ టు ల్యాండ్ గ్రాబింగ్, డూ యూ రియలీ థింక్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్, ఒకవేళ అది నిజం ఉంటే, హీ హ్యాస్ సర్వైవ్డ్ సిన్స్ లాస్ట్ 40 years ఇన్ దిస్ ఎరా ఆఫ్ ఎడ్యుకేషన్. 40 years నుంచి, నో మ్యాటర్ విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఇస్. ఓకే, మీరు ఒకవేళ చిన్న దొంగతనం చేసినా కూడా పట్టుకుంటారండి. మీరు ల్యాండ్ గ్రాబింగ్ అట్లాంటి పెద్ద వర్డ్ ఏదో ఒకటి, ఎనీ పార్టీ క్యాన్ పిక్ ఇట్ అప్ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్. ఓకే, అండ్ టిల్ టుడే whoever has given that allegation or has spoken about it couldn't prove it. So what does that mean? That it's not true. Even today, every document, any land, this is what I know. Yes. I'm not into any land dealings, but I'm sure about one thing. ఎందుకంటే ఇంట్లో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు నేను చూస్తున్నాను, చాలాసారి మా అత్తమ్మ గారు గతంలో జరిగిన విషయాలు కూడా చెప్పారు. ద మూమెంట్ ఎనీ ల్యాండ్ ఈజ్ ఈవెన్ అండర్ లిటిగేషన్ ఆర్ హీస్ డౌట్ఫుల్ అబౌట్, హీ క్లియర్స్ ఇట్. నాకు అది వద్దు, ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఒక చిన్న చుక్క అంటే ఒక స్మాల్ బ్లాక్ డాట్ కెన్ స్పాయిల్ యువర్ ఎంటైర్ రెప్యుటేషన్. యూ టెల్ మీ వన్ థింగ్ విచ్ హెస్ బీన్ ప్రూవన్ అగేన్స్ట్ హిమ్. ప్రూవ్ అవ్వలేదు, అదే అండి, అలిగేషన్స్ అనే మాట్లాడుతున్నారు. ఎలిగేషన్స్ అందరు చెప్తారు, బికాజ్ ఆఫ్ పాలిటిక్స్ అనుకోవచ్చు. అంతే కదా. పాలిటిక్స్ అంటే ఏంటి? ఎలిగేషన్స్. Nowadays politics is I think there are two faces of the coin అని అన్నట్టుగా. Of course there's a positive aspect. If you really work for the people, it is positive. ఇప్పుడు పాలిటిక్స్ అంటే ఏంటి సార్? డెవలప్మెంట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మల్లారెడ్డి గారు, మామయ్య గారు రోడ్స్ వేశారు ఆదిలాబాద్లో, ఆయన ఏరియాలో మెడ్చల్లో మొత్తం హీ హెస్ హెల్ప్ టు బిల్డ్ టెంపుల్స్, క్రియేట్ రోడ్స్ అండ్ సో మెనీ థింగ్స్. అసలు I'm not into active politics, but he has done many things for the people. Okay, that is one. Yes. Kani, there are few areas, few people who have done nothing, but they just know to allegation. అంటే వాళ్ళకి నోరు ఇచ్చారంటే ఏమైనా మాట్లాడతారా? సరే మాట్లాడుకొని, మాట్లాడడానికి ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, యూ కెన్ టాక్ ఎనీథింగ్, బట్ ప్రూవ్ ఇట్. నువ్వు ప్రూవ్ చేస్తే నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనుకుంటా. అండ్ దెర్ ఇస్ అ లా అండ్ ఆర్డర్. మీరు దేనికి భయపడకుండా లా అండ్ ఆర్డర్కి అయితే భయపడాలి కదా. యా, అయితే అంటే ఇప్పటివరకు మీలో అంటే రకరకాల షేడ్స్ ఉందా, మీరు చెప్పినట్టు రకరకాల షేడ్స్ కనిపిస్తున్నాయి మాకు. అంటే ఒక పక్క ఇంటలెక్చువాలిటీ ఉంది, ఒక పక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, ఒక పక్క అంటే ఏదైనా అలిగేషన్ లాంటివి వచ్చినప్పుడు మీరు మాట్లాడే ఫైరింగ్ ఇది కూడా ఉంది. అయితే త్వరలో ఇంతకుముందు మనం ఎడ్యుకేషనలిస్ట్ అనాలా, మిమ్మల్ని ఏమనాలంటే తెలియదు అన్నారు కదా, కానీ కొంతమంది అంటున్నారు ప్రీతి రెడ్డి ఎంపీ అనే ట్యాగ్ వస్తుంది 2029 ఎలక్షన్స్, ఇట్స్ కన్ఫర్మ్ అంటున్నారు యాక్చువల్గా.
అబ్బో! థ్యాంక్ యూ. అది మీరు చెప్తే నాకు అది ఇంకా కాన్ఫిడెన్స్ బూస్టప్ చేస్తుంది. బట్ నెవర్ ది లెస్ నాకు వెదర్ దే గివ్ మీ అపార్చునిటీ ఆర్ నాట్, దట్ ఈస్ అప్ టు ద టైమ్. ఐ హ్యావ్ టు ఫస్ట్ ప్రూవ్ మై మెటల్. ఐ హ్యావ్ టు బీ అప్ టు దట్ లెవెల్ టు అచీవ్ దట్ స్టేటస్ అండ్ ఈవెన్ అట్లీస్ట్ ట్రై ఫర్ ఇట్. రెండోది, అఫ్ కోర్స్ వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్, ఇట్ ఈస్ మై ఒపీనియన్ అండి, that we need to really do something constructive for the people. Constructive అంటే ఏదో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాదు. Yes, yes, వాట్ ఎవర్ యూ వాంట్, Yeah. లిటరలీ దాంట్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవాలి. లైక్ టిల్ టుడే ఇఫ్ ఐ హ్యాడ్ అ జర్నీ ఆఫ్ బీయింగ్ అన్ ఎడ్యుకేషనిస్ట్, ఎడ్యుకేషన్లో నేను ఏం చేసినాం, మేము ఇప్పుడు రోజు మన కాలేజ్లో పోయి ఏం చేస్తాం, ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంది ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని సాల్వ్ చేయడం. Okay. Maybe tomorrow when we get this opportunity, we have to do the same. Yes. An administrator is an administrator, whether you are in your campus or whether in the society. Yeah. You are an administrator. So that will always, the system, the formula is the same. It's just that you have to apply in a bigger area when it comes to politics. అంటే మల్లారెడ్డి గారి పొలిటికల్ లెగసీని కంటిన్యూ చేసే ఆలోచన అయితే ఉంది. Not just me, Andy. He has 2 sons, 2 daughter-in-laws, and already son-in-law is into politics. Nobody is into any legacy or nobody is into hierarchy. And eppudu ade antaru, like whoever gets opportunity will go. అదే ఓకే, దట్ అట్లీస్ట్ అంటే మీకు ఆపర్చునిటీ వస్తే యు ఆర్ Of course, ఇంట్రెస్టెడ్, why రెడీ not? టు Why డూ not? దట్. ఇప్పుడు రేపు ఏమైనా ఫీమేల్ కోటా వచ్చేసి, if there is an opportunity, whatever way it is, the moment Malla Reddy garu will, or my mamaya garu will tell that yes, I want you to contest, Yeah. I'm surely there. అయితే ఇంతకు ముందు మీరు చెప్పిన దాంట్లో మీరు చేయాలనుకుంటుంది బాగానే ఉంది. ఏది ఇప్పుడైతే ఎడ్యుకేషనల్ సిస్టమ్స్కి చేస్తున్నారు, రేపొద్దున సొసైటీకి చేస్తారు. బట్ ఇక్కడ మీకు వచ్చేది ఓన్లీ లవ్ అండ్ రెస్పెక్ట్. బట్ వెన్ యూ వాంట్ టు ట్రయింగ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ, వెన్ యూ ఆర్ గెటింగ్ టు ద పాలిటిక్స్, అక్కడ ఇంకోటి కూడా వస్తుంది యాక్చువల్గా, ఒక హేట్రేడ్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎలిగేషన్స్, తర్వాత ఒక నెగిటివిటీ, అవన్నీ తీసుకోగలిగిన ఇది కూడా ఉండాలి మనకు, ఆ మైండ్ సెట్ కూడా. మీకు ఒకటి చెప్తున్నాను నేను, అంటే మై ఎక్స్పీరియన్స్ మే బి లెస్, బట్ Yeah. ఇఫ్ ఈవెన్ యు ఆర్ సిట్టింగ్ ఎట్ హోమ్, స్టిల్ పీపుల్ విల్ త్రో ఎలిగేషన్స్, స్టిల్ పీపుల్ విల్ హేట్ యూ. ఎడ్యుకేషన్ దాంట్లో ఉన్నా కూడా, ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నా కూడా, స్టిల్ దేర్ విల్ బి ఎలిగేషన్స్, స్టిల్ పీపుల్ విల్ కంప్లైన్ యూ. ఇన్ పాలిటిక్స్ ఇస్ నథింగ్ డిఫరెంట్. అక్కడ కూడా యూ విల్ గెట్ లవ్ అండ్ రెస్పెక్ట్, అండ్ యాజ్ వెల్ యాజ్ యుల్ ఆల్సో గెట్, ఇట్స్ నాట్ హేట్రెడ్, ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ హౌ యూ ఆర్. ఎస్ మ్యామ్. ఇప్పుడు me as an educationist, I see to it that every corner is being seen, is heard, and is solved. ఎస్. Okay. When it comes to politics, if I use the same thing, I might go wrong in few things. I am not perfect. నేను ఇక్కడ కూడా ఏం పర్ఫెక్ట్గా లేదు, తప్పులు మళ్ళీ చేస్తా, మళ్ళీ దాన్ని తిద్దుకుంటా, అక్కడ కూడా అంతే. కానీ అక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఐ విల్ బి డూయింగ్ ఇన్ మై క్యాంపస్, అక్కడ మీడియా వాళ్ళు కొంచెం దానికి హైప్ చేస్తారన్నమాట. ఎస్, అదే నేను అనేది. ఏమీ తప్పులు చేయకుండా ఉంటేనే పాలిటిక్స్లో ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎలిగేషన్స్ వస్తూ ఉంటాయి. Of course. ఇప్పుడు మీకు Enjoy it. ఎస్, మీ క్యాంపస్లో అనుకోండి, మీరు ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లిసన్ టు దట్, యూ కెన్ సింప్లీ క్లోజ్ ద డోర్. Tara garu, I'll tell you what. Yeah. The more people are throwing allegations on you, that means they are watching you. The more popular you are. Okay. Okay. So I enjoy it. I take it in a positive way. Yes, yes. If I'm doing something good, I know what I'm doing for myself. And the people around me, my area lo gani, constituency gali, or any citizen, if they are proud of me, that's enough. I don't care about whatever. Valiki em anukunte anukoni. Nenu నాకు ఫరక్ పడదు. Doesn't matter. Unless and until I am wrong. Yes. ఒకవేళ నేను తప్పున్నా కూడా ఐ టెల్ దట్ ఇట్స్ ఐఎమ్ సారీ, ఇట్స్ మై మిస్టేక్, గివ్ మీ అ ఛాన్స్ అని. ఎందుకంటే మనుషులు కాబట్టి తప్పులు చేస్తాం, తిద్దుకుంటాం. తిద్దుకోకపోతే ప్రాబ్లం, తిద్దుకుంటే ప్రాబ్లం లేదు. అండ్ రెండోది, విదౌట్ అ రీజన్ ఏదైనా మాట్లాడుకుంటే నేను పట్టించుకో. అండ్ మీరు ప్రైమరీ క్వాలిటీ మీలో పుష్కలంగా ఉంది కాబట్టి యు ఆర్ ఫిట్ ఫర్ ద పొలిటీషియన్ రోల్. ఎస్, థ్యాంక్ యూ. ఎస్. అయితే ఈ సొసైటీ వచ్చేసి మేల్ డామినేటెడ్ సొసైటీ అంటారు జనరల్గా. సో మరి మల్లారెడ్డి గారి ఇంట్లో ఎవరు డామినేషన్ ఎక్కువ ఉంటుంది? అంటే మేల్ డామినేటెడ్, దట్స్ ఓల్డ్ స్టోరీ అండి. ఇప్పుడు మేల్ అండ్ ఫీమేల్ ఆర్ వీఆర్ ఈక్వల్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో వీ ఆల్ ఆర్ టుగెదర్. సో ఐ మీన్ గుడ్ కదా, మంచిదే కదా. ఎందుకు ఒక ఇంట్లో ఓన్లీ కొడుకులకి ఇంపార్టెన్స్ అట్లా ఏం లేదు. మా ఇంట్లో మా మామయ్య గారు ఇద్దరు, అంటే కోడలు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు కొడుకులకి. అంటే ఆయన ఏంటంటే ఆయన సైన్యం కంటే డబ్బులు చేస్తున్నాడు. అందరూ వాళ్ళ కొడుకులకి అనుకుంటే ఇద్దరే ఉండిపోతారు, మీరు కోడలికి కూడా ఇంపార్టెన్స్ నలుగురు అవుతారు. సో ఇట్స్ అప్ టు యూ.
అట్లా. మల్లారెడ్డి గారు అంటే హీఈస్ నాట్ ఓన్లీ మ్యాన్, అంటే అది నేర్చుకోవాల్సింది చాలా ఉంది. అవును మరి. ఆయన అందుకే కొత్త కదా కొత్తగా చాలా క్రియేట్. ఇద్దరికి కాదు నలుగురికి ట్రైన్ చేసి పెట్టాడు. సో ఆయన ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే సరే అమ్మ నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళని కొడుకులు చెప్తారు. ఇది చాలా మంది తెలియక ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. ఇద్దరే ఉన్నారు ఒకటి అదే కదా, అది ఎప్పుడు వస్తుందండి? మీ ఈగో పక్కన పెట్టి మీరు బ్రాడ్ మైండెడ్ గా ఆలోచిస్తే, అరే కోడలు ఇంట్లోనే ఎందుకు కూర్చోవాలి, ఆమె కూడా సేమ్ కదా, ఆమె కూడా ఆమె రోల్ చెప్తే ఆమె కూడా చేస్తుంది కదా అని అనుకుంటే మీ బలంని మీరు డబల్ చేసుకుంటారు. సో దిస్ ఇస్ వాట్ ఐ మీన్. అయితే ఇప్పుడు మీరు చెప్తున్న అంటే మీ ప్రొఫైల్ వీటిలో చూస్తుంటే కొన్ని కొత్త మాటలు అంటే డిజిటల్ హెల్త్ అని ఇలాంటివి వినిపిస్తున్నాయి. అంటే అదేమన్నా కొత్తగా ఇంప్లిమెంట్ చేస్తున్నారా, లేదంటే ఎక్కడా లేనిది మీ దగ్గర మాత్రమే అది ఎలా? సో కమింగ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్, Malla Reddy Vishwavidyapeeth is the only one university, deemed university, which is focusing completely on digital health. In fact, we have started a school of digital health and technology. Okay. ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ హెల్త్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందరూ ప్రతి ఒక్కరు కంప్యూటర్ సైన్స్ అంటున్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్. కోవిడ్ తర్వాత అయితే యూస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్ application of artificial intelligence in healthcare system was came into the picture. అంటే ఇప్పుడు టెలికన్సల్టేషన్, టెలిమెడిసిన్, ఒకవేళ మనం పేషెంట్ కి చూడకుండా కూడా జస్ట్ స్క్రీన్ లో చూసి దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం. సో దాట్ ఈస్ నథింగ్ బట్ డిజిటల్ హెల్త్. రెండోది పబ్లిక్ హెల్త్ వైపు, అంటే అట్లా ఆలోచిస్తే కూడా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. అంటే మనం మొత్తం భారతదేశంలో ఎన్ని రోగాలు ఉన్నాయి, ఏ ఏజ్ బ్రాకెట్లో ఏ రోగం వస్తుంది, ఏ ఫీమేల్లో కానీ మేల్లో కానీ ఏ రోగాలు కామన్ ఉన్నాయి, ఏ ఏరియాస్లో ఏ రోగం. సో దిస్ ఆల్ this information will be gathered by digitization of your healthcare records. Okay. ఇప్పుడు మన దగ్గర so many patients they come to the OPD. Every hospital has to be digitized. అంటే ఏమైందంటే వాళ్ళ రికార్డ్స్ అంతా రికార్డ్ అయ్యి డైరెక్ట్గా మనం ఎప్పుడైనా దానికి ఓపెన్ చేసి చూసే మనకు ఒక ఇది ఉండాలి. అంటే వీ హ్యావ్ టు స్టోర్ ఇట్ ఇన్ అ రైట్ వే అండ్ వీ హ్యావ్ టు డూ రీసెర్చ్ ఆన్ ఇట్. ఇప్పుడు సో మెనీ మెడికేషన్స్ కూడా ఫార్మసీలో కూడా కొంతమందికి ఆ మెడిసిన్స్ కరెక్ట్గా యూజ్ అవుతుంది, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ కనపడతాయి. కొంతమంది వ్యాక్సిన్స్లో కూడా దీస్ పీపుల్, సో మెనీ పీపుల్ వ్యాక్సినేటెడ్, బట్ అవుట్ ఆఫ్ దీస్ సో మెనీ పీపుల్ స్టిల్ గాట్ ద ఇన్ఫెక్షన్ ఆర్ దే హ్యాడ్ దీస్ సైడ్ ఎఫెక్ట్స్. దిస్ ఆల్ డాటా ఈజ్ అవైలబుల్ యాజ్ హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ బికాస్ ఆఫ్ డిజిటైజేషన్. సో దిస్ ఇస్ డిజిటల్. సో ఇప్పుడు ఏమైతుంది, పోస్ట్ ఎంబీబీఎస్, ఇప్పుడు పోస్ట్ ఎంబీబీఎస్ చాలా మందికి పీజీ రాదు. వాళ్ళు ఏమంటారు, ఓకే ఫైన్, ఇప్పుడు నేను ఏం చేయాలంటే డూ డిజిటల్ హెల్త్, ఎంఎస్సీ డిజిటల్ హెల్త్ చేయండి. మీరు 6 months కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రాపర్ డిగ్రీ ఇన్ డిజిటల్ హెల్త్. సో ఏమవుతుంది, మీరు బయట భారతదేశంలో సర్టిఫైడ్ కోర్సెస్కి వాల్యూ ఉంది, బట్ టు అ సర్టన్ లిమిట్. టు గో ఇంటర్నేషనల్ లెవెల్ యూ నీడ్ టు హ్యావ్ అ డిగ్రీ. మీరు మళ్ళీ రీసెర్చ్ చేయొచ్చు డిజిటల్ హెల్త్ మీద. ఓకే, యూ కెన్ బి అ పిహెచ్డి. Okay, so there's so many things. Digital health is nothing but artificial intelligence in healthcare. And in our campus, then the entire the motto of our idea of our Vishwavidyapeeth, that is Malla Reddy Vishwavidyapeeth, is health with technology. That is health integrated or technology integrating into healthcare system. That's the entire plan. అయితే మీరు ఏ విషయం గురించి అడిగినా అంటే ఇంక్లూడింగ్ ఏఐ గురించి కానీ కొత్త వస్తున్న వీటిలో దేని గురించి అడిగినా కూడా చాలా అప్డేటెడ్గా ఉన్నారు కదా. సో అప్డేషన్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండడం అనేది. సో ఎలా అప్డేట్ అవుతారు? వేర్ యూ కమ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్? We read and then when we see other websites. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్లా రెడ్డి గారు ఉన్నారు, హీ కీప్స్ ఆన్ డిస్కసింగ్. మేము కూడా అందరు డిస్కస్ చేస్తుంటాం. మా ప్రొఫెసర్స్ ఉన్నారు, మా ఫ్యాకల్టీ ఉన్నారు, దే హ్యావ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్. మన స్టూడెంట్స్ ఉన్నారు, ఎల్యూమినైస్ ఉన్నారు. అంటే యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ఆఫ్ దీస్ ఎవ్రీ టైమ్. ఆఫ్ కోర్స్ వి ఇంటరాక్ట్. అప్పుడే కదా అంటే స్టూడెంట్స్ స్టూడెంట్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ అంటాం. అది ఎప్పుడు అర్థమవుతుంది, వెన్ యూ ఇంటరాక్ట్ విత్ స్టూడెంట్స్. ఇఫ్ యూ డోంట్ నో వాట్ యువర్ స్టూడెంట్స్ నీడ్స్ అండ్ వాట్ విల్ యూ అండర్స్టాండ్. బట్ అంటే మిమ్మల్ని ఎలా చూస్తారు స్టూడెంట్స్? అంటే ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు డిస్కస్ చేసుకునేది ఒకటి ఉంటుంది, ఒక మ్యామ్ ఒక ఇలా చూస్తారు కదా. ఆ భయం మనం ఎప్పుడు పెట్టామండి. ఉండదా? ఒక రెస్పెక్ట్ ఫర్ ద ఇన్స్టిట్యూట్ ఇస్ డిఫరెంట్, బట్ వెన్ ఎవర్ ఐ మీట్ మై స్టూడెంట్స్ ఐ ఎంజాయ్ విత్ దెమ్. ఎందుకంటే స్టూడెంట్స్ ఎందుకు భయపడాలి? చిల్ అవుతూ ఉంటారు. ఆఫ్ కోర్స్. భయం అంటే ఓకే, ఆ డిసిప్లిన్ వేరు,
See, భయం is డోంట్ క్రాస్ ద లైన్. the discipline. No, there's no line, there's a discipline. అంటే ఏంటంటే మీరు ఇది క్యాంపస్లో ఉన్నారు, దీస్ ఆర్ యువర్ టైమ్ టేబుల్స్, దీస్ ఆర్ యువర్ ఇంటర్వెల్స్, ఇది మీ మొత్తం, దిస్ ఇస్ యువర్ షెడ్యూల్, అకాడమిక్ కానీ రిసెర్చ్ కానీ, యూ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ ఫ్యాకల్టీ. దానికి ఐఎమ్ దేర్. ద మూమెంట్ దే నో, దే లుక్ ఎట్ మీ, దే హ్యావ్ అ రెస్పెక్ట్. బట్ వెన్ ఎవర్ దే నీడ్ మీ, ఐఎమ్ దేర్. ఇప్పుడు మేము అందరం కలిసి ఏదైనా యాన్యువల్ గ్యాదరింగ్ ఉంటే వీ డాన్స్ టుగెదర్, వీ హ్యావ్ ఫన్. When it is an academic thing, there is a different atmosphere. ఎస్. అయితే యాక్చువల్గా మల్లారెడ్డి హెల్త్ ఫర్ ఆల్ అనేది ఒకటి ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు కదా, ఏంటి, వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ అండ్ ఏం చెప్తున్నారు? Not only now, from 15 years we are health for all. Health for all అంటే ఇప్పుడు చూడండి, health shouldn't be selective. హెల్త్ కేర్ సిస్టమ్ షుడెంట్ బి సెలెక్టెడ్. ఇప్పుడు నేను డబ్బులు ఉండేటోళ్ళకే నేను హెల్త్ ప్రీమియం హెల్త్ ఇస్తాను, వీళ్ళకు ఉండేటోళ్ళ అట్లా కాదు. హెల్త్ ఈజ్ సర్వీస్, ఓకే. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాట్ కైండ్ ఆఫ్ లగ్జరీ ఆర్ వాట్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ యూ నీడ్. సో ఇక్కడ కూడా డాక్టర్స్, అక్కడ కూడా డాక్టర్స్. ఇఫ్ యూ నీడ్ అ వార్డ్ సిస్టమ్, యూ హ్యావ్ వార్డ్స్. ఇఫ్ యూ నీడ్ అ ప్రైవేట్ రూమ్ సిస్టమ్, దెన్ దట్ ఈస్ డిఫరెంట్. Okay, so it depends upon మీకు luxury. ఇప్పుడు you want to drink a cup of tea. If you want to drink in a tea stall which is on the road is different. You want to drink in a 5-star, this thing is different. The ambience is different. Okay, that is only a thing which is which differentiates the corporate and the teaching hospital. Whereas in our teaching hospital, since last 15 years, we are giving free treatment, free OPD, free admissions, lab investigations are free, including MRI, 2D echo. Okay. CT scan, like MRI, routine as well as all the high-end investigations also free of cost. Oh. Unless we are not sending it to for some complicated hormonal studies unte, which goes to some other lab. Okay. That too we pay. They have to charge them minimalistic. Okay. Okay. Then surgeries are different. All the surgeries are different. Okay. ఇప్పుడు for example, they are getting a knee replacement అనుకుంటే మన దగ్గర, they have to only buy the implant as per their socio-economic status. We provide them like ఇది cheap to the best, depending upon whatever it is. They will select. అది వాళ్ళే బై చేసుకుంటారు. కానీ సర్జికల్ ఛార్జెస్ మేము తీసుకో. ఓకే, కన్జ్యూమేబుల్స్ వాళ్ళు కొనుక్కుంటారు అంతే. అపార్ట్ ఫ్రమ్ దట్ డెలివరీస్, సిజేరియన్ కానీ నార్మల్ డెలివరీ రెండు ఆర్ ఫ్రీ, అబ్సల్యూట్లీ ఫ్రీ. In fact, we give them a DD of 5,000 rupees for a female born child. Female child born అయితే we give them 5,000. ఇప్పుడు మన కేసీఆర్ కిట్ ఎట్లా చేశారు అప్పుడు, ఇది మల్లారెడ్డి కిట్ అని. ఇది మేము ఎప్పటి నుంచి చేస్తున్నాము, దాదాపు లాస్ట్ ఐ థింక్ 7 years నుంచి చేస్తున్నాం. ఓకే, 7 years. చాలా మంది అంటే 7 years నుంచి కిట్ ఇస్తున్నాం, ఫ్రీజ్ ఫ్రమ్ డే 1. మాకు అప్పుడు ఏమైపోయిందంటే we wanted to attract more deliveries. ఎందుకంటే that's important, and government hospitals were getting overburdened because of that KCR kit. So we also wanted to help the government. We got into it. Okay. And it's a social service. ఇట్లాంటి మంచి విషయాలకి కారణాలు అవసరం లేదు. అదే, బట్ కానీ అంటే చాలా మందికి తెలియదు, నాకు తెలిస్తే అదే కదా. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, చెప్తే ఏమో ప్రమోషన్ అవుతుంది అంటారు. అరే దీన్ని అనలేము. దీన్ని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, దీన్ని నేను ప్రమోషన్ అని ఎలా అంటాను? ఇది 10 మందికి ఉపయోగపడేది. ఇన్ఫ్యాక్ట్ ఇది నాకు కూడా తెలియదు. ఒక కేసీఆర్ అంటే మీరు ఇన్ని ఫ్రీగా చేస్తారని, మీ హాస్పిటల్లో డెలివరీ అయితే ఒక 5,000 వర్త్ కిట్ అంటే బేబీ గర్ల్ ఏరియాలో అందరూ తెలుసండి. ఇన్ఫాక్ట్ వీ డూ మోర్ దెన్ 250 డెలివరీస్ పర్ మంత్. వి క్రాస్ గుడ్ నంబర్. సో మంచిగా అసలు ఐ థింక్ మెడ్చల్, మెదక్, కుతుబులాపూర్ ఈ ఏరియాలో అంటే మీకు అంటే ఏమైనా సపరేషన్ ఉందా? అంటే ఏ ఏరియా నుంచి ఎవరైనా రావచ్చు, ఎనీబడి. ఓకే, ఫ్రమ్ ఎనీ సైడ్, ఎనీ పార్ట్ ఆఫ్ ద కంట్రీ, స్టేట్, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సూపర్. అదే ఇలాంటి అయితే మాత్రం పీపుల్ మస్ట్ నో. అండ్ ఫర్ ద మేల్ బోర్న్ చైల్డ్ వి ఆల్సో పే 2,500. ఫర్ ఫీమేల్ వి పే 5,000. ఎందుకంటే టు ప్రమోట్, ఐ మీన్ ఫీమేల్. ఇది అదే నేను చెప్పాను కదా, మేల్ డామినేట్ సొసైటీ అని చెప్పి ఇప్పుడు చేంజ్ అవుతుందా? దాన్ని ఈక్వల్ చేస్తున్నారు, మీరు రీప్లేస్ చేస్తున్నారు. ఇక్కడే యాక్సెప్ట్ చేయొచ్చు దాన్ని. అయితే ఇంకోటి ఏంటంటే, మీరు ఎడ్యుకేషనలిస్టు ఈ వీటిలన్నిటిలో ఉన్నారు, త్వరలో పాలిటిక్స్లో రాబోతున్నారు. ఇవన్నీ పక్కన పెడితే క్లాసికల్ డాన్సర్ కదా మీరు. సో అది ఎప్పటి నుంచి? అది ఫ్రమ్ ఐ థింక్ సిన్స్ చైల్డ్హుడ్. ఓకే. మై మదర్, మై ఫాదర్ ఆల్వేస్ మోటివేటెడ్ మీ టు డూ. అంటే నాకు డాన్స్ అంటే ఇష్టం. అదేదో మరి
జెనెటిక్ ఇది అనుకుంటారా ఏదో మరి నాకు తెలియదు. మై పేరెంట్స్ మేబీ మై పేరెంట్స్ ఆర్ Okay. ఇన్క్లైన్ టువర్డ్స్ Okay. మ్యూజిక్ అండ్ డాన్స్. Yes. సో ఐ లైక్ డూయింగ్ భరతనాట్యం డాన్స్ అండ్ దెన్ ఒక 10th తర్వాత ఐ డిస్కంటిన్యూడ్ బికాస్ ఎంబీబీఎస్ ఐ గాట్ ఇన్ టు ఎంబీబీఎస్. అండ్ ఇక్కడ వచ్చిన తర్వాత ఐ సెడ్ ఓకే వై నాట్ డూ ఇట్ అగైన్, బికాస్ యాన్యువల్ గ్యాదరింగ్ లో ఎప్పుడైనా ఐ లైక్ టు డూ పిల్లలతో కలిసి చేస్తుంటారు, స్టూడెంట్స్ తో కలిసి yes of చేస్తుంటారు course కదా. మా స్టూడెంట్స్ చేస్తుంటాము and then I have my separate performance. ఓకే ఓకే. అంటే dance keeps you alive. I think many things keep you alive. Yeah. From morning to evening every role has to be enjoyed. Yes, yes, And yes. dance is something which is like you should have an art in you. Dance is that art which I love. ఎస్ ఎస్. అది ఇందాక స్ట్రెస్ బస్టర్స్ అంటే నాకు స్ట్రెస్ ఏ ఉండదు అన్నారు, బట్ ఇన్ని చేసిన తర్వాత ఇంకా స్ట్రెస్ ఎలా ఉంటుంది మార్నింగ్ టు ఈవినింగ్? మీరు అడుగుతుంటే సారీ, బట్ దెన్ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ it's I think the positivity what I always like to maintain is by listening to music, or like sometimes in the evening I dance myself when I take around 15-20 minutes along with my kids. Okay. And then I keep myself entertained ఓకే ఓకే. అలాంగ్ విత్ ద కిడ్స్. along with the kids. Then whenever I go to like in our campus, whenever there's a Zumba class, మా పిల్లలు డాన్స్ చేస్తుంటారు, with that even I this thing. See, you shouldn't keep yourself restricted. ఎస్. అంటే మీరు ఒకవేళ if you are playing a role of educationist also doesn't mean that you are not allowed to enjoy your life. ఎస్ ఎస్. Okay, so you are playing a role of educationist, you are doing your job well. Even as a politician also, tomorrow if I may get a chance, I would still love to dance. Yes. But I know like and a అదే very honored dance. అదే Yes. ఎక్కడ చేయాలో తెలిసి ఉండాలి, ఎక్కడ చేయాలో తెలిసి ఉండాలి. లేదంటే ఆ ఎమ్మెల్యే రోడ్ల మీద డాన్స్ చేస్తుంది, లేకపోతే ఇక్కడ ఇలా చేస్తుంది No, అని చెప్పి. just I mean to say life Yeah, is yeah. one. You have only one chance. Yes. That is your life. Yeah. Do everything which keeps you happy and which is good for the society. అదే మేడం మీరు అన్నట్టు అదే అంటాం. One chance. ఎక్కడ ఉంది కాబట్టి ఎంజాయ్. Don't leave any stone unturned. రెస్ట్రిక్ట్ అంటే రెజిడ్డే ఇంకా కరెక్ట్ గా. అంటే మీరు ప్రతి ఒక్క మీకు ఒక టిక్ బాక్స్ ఉండాలి లైఫ్ లో. ఓకే ఇది చేశానా, ఓకే ఫైన్. డిడ్ ఐ కుక్? ఎస్ ఐ డి కుక్. డిడ్ యూ సింగ్? ఎస్ ఐ సాంగ్. డిడ్ యూ డాన్స్? ఎస్ ఐ డిడ్. డిడ్ యూ రన్ ఎడ్యుకేషన్? ఎస్ ఐ డిడ్. సో ఇదంతా యూ హ్యావ్ టు కంప్లీట్ ఆల్ ద టిక్ బాక్సెస్. మీకు టిక్ బాక్స్ లో మొత్తం ఎన్ని బాక్సెస్ ఉన్నాయి మీకు? ఆల్మోస్ట్ ఐ మీన్ లైఫ్ ఇస్ జస్ట్ బిగిన్. ఐ థింక్ మీరు ఆ టిక్ బాక్స్ అన్ని కూడా టిక్ చేస్తుంటారు నాకు తెలిసి ఎప్పటికే. థ్యాంక్ యూ సో మచ్. ఎక్సెప్ట్ పాలిటిక్స్. హ్యావ్ టు టిక్ ద ప్రాబబ్లీ పాలిటిక్స్. ఇంకా ఆ సైడ్ ఇంకా రాలేదు. యా. డాన్స్ అంటే పిల్లలతో కలిసి డాన్స్ చేసేస్తారు, స్టూడెంట్స్ కలిసి డాన్స్ చేసేస్తారు. మరి సింగింగ్ ఎలా ఉన్నా లేకపోతే? మై ఫాదర్ వాజ్ అ సింగర్ అంటే ఏంటంటే ఆయన కూడా ఇంట్లోనే అంటే ఎక్కడ కూడా పోయి పాడలేదు. బట్ ఇంట్లో కానీ ఇంట్లో ఎప్పుడైనా ఇప్పుడు ఆ టైంలో టెలివిజన్ కూడా ఎట్లుండే లేదు పెద్దగా. సాటర్డే సండేనే మూవీస్ వచ్చేట్టు. అంటే I really feel fortunate that I have seen both sides of the world. అంటే ఆ టైంలో మేము చిన్నప్పుడు 9th 8th standard 9th standard ఉన్నప్పుడు కార్టూన్ యూస్ టు కమ్ జస్ట్ once a week. టెలివిజన్ యూస్ టు బి జస్ట్ యూటిలైజ్డ్ ఫర్ ఫ్యూ అవర్స్. దాని తర్వాత టెలివిజన్ జనరేషన్ వచ్చింది, మల్టిపుల్ ఛానల్స్ వచ్చింది, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ మొబైల్. సో ఐ థింక్ I'm happy that I'm from those 80s to this 2000 and beyond. Yeah. So I think I'm a old school girl, so I feel, or a old school woman, and I feel like appudu aa time were like beautiful andi. Appudu etluntunde ma father di kuda appudu television lekapothe he used to start singing. Along with him I used to also start singing, and meer ade vintu meeku anni paata paatalu. Okay. ఇప్పుడు మీరు అడిగితే కొత్త పాటలు నాకు రావు, పాత పాటలు వస్తాయి. ఆ పాత పాటలు దేవానంద్, రాజ్ కపూర్, లతా మంగేష్కర్, ఆశా భోస్లే సాంగ్స్, ఆర్డి బర్మన్, ఐ లైక్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. అయితే అన్నిట్లో అప్డేట్ అయ్యారు కానీ ఒక పాటల్లో మాత్రమే పాత ప్లేలిస్ట్ ఉండిపోయింది. అంటే అప్డేట్ అయ్యాను కానీ ఏది పాడాలని లిరిక్స్ గుర్తుకు రావు అండి. అప్పటికి అన్ని లిరిక్స్ బాగానే ఉండేటోళ్ళు, దానికి ఒక మీనింగ్ ఉంటాయి. ఇప్పుడు కూడా ఉంటాయి, కొన్ని ఉంటాయి, కొన్ని రావు. మీరు వస్తాయి అన్ని. ఇప్పుడు అన్ని పాటలు కొంచెం అప్డేటెడే ఉంటాను. మై చాయిస్ ఇస్ దోస్ సాంగ్స్. అంటే డాడీ మొత్తం పాట పాడేటోడు, అదే మొత్తం నాకు బాహట్ అయింది. ఓకే. మరి కొత్త పాటలు ఏమన్నా మాకు వినిపిస్తారా? ఈ కొత్త పాటలే అడుగుతారా నాకు మీరు ఇప్పుడు? సరే ఏదో ఒకటి. ఇప్పటి వరకు చాలా మాట్లాడంగా ఒక పాట పాడండి. ये शाम मस्तानी मदहोश किए जाए
मुझे डोर कोई खींचे तेरी ओर लिए जाए ये शाम मस्तानी दूर रहती है क्यों मेरे पास आती नहीं होठों पे कोई तेरी प्यास जाती नहीं ऐसा लगे जैसे कि तू हंस के कोई पहना दिए जाए సంథింగ్ లైక్ దిస్ ఐ థింక్. అంటే అదే అంటున్నా, నో స్టోన్ అంటాను అన్నారు మీరు, మొత్తం టర్న్స్ అన్ని స్టోన్స్ తిప్పేశారు. చాలా అంటే జనరల్గా ఏదో పాడడం అంటే మనకు మాత్రం నచ్చుద్ది మన పాట, బట్ మీరు పాడితే అందరికి నచ్చేలాగా ఉంది. యాక్చువల్గా వాయిస్ ఇస్ సో స్వీట్. సో ఫైనల్లీ అంటే మీ లైఫ్ ఫిలాసఫీ ఎలా ఉంటుందండి? వాట్స్ యువర్ లైఫ్ ఫిలాసఫీ అంటే ఏం చెప్తారు? లివ్ అండ్ లెట్ లివ్. సో లివ్ యువర్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. ఇందాక నేను చెప్పినప్పుడు ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్, ఎంజాయ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. Okay. I have seen many ups and downs. I lost my parents when I was young. From there to here, I won't say that I enjoyed that, but that was an experience which made me strong, bold, and I took it in a positive way. In fact, I feel they must be blessing me somewhere up there, that they're like keeping me always, like they give me a lot of boost. I feel that blessings from above say that yes, you can do it. ఎప్పుడైనా ఏదైనా ఛాలెంజ్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ నా పక్కన మా మామయ్య గారు, మా అత్తగారు, భద్రారెడ్డి గారు, నా పిల్లలు, నా ఎంటైర్ ఫ్యామిలీ ఆర్ షూర్లీ దేర్. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే ఆర్ ఆల్సో దేర్ హూ ఆర్ టెలింగ్ మీ yes, you can do it. So that gives me confidence, strength, and that that resilience that I can do anything in this world. ఎస్, అదే ఇందాక మీరు అన్నారు కదా, అంటే వాళ్ళు లేకపోవడం అనే దాన్ని తీసుకున్నప్పుడు ఇంకా దాని ముందు ఏదైనా కూడా కొంచెం చిన్నగా అనిపిస్తేమో నాకు తెలిసినంత వరకు, అంటే మేక్ మీ స్ట్రాంగ్ ఇన్ ద అఫ్ కోర్స్ అండి. అంటే ఇప్పుడు at any given point of time, your parents are parents. Nobody can replace your mother and father. And I think unfortunately ఈ ఒక్క విషయంలో దేవుడు మాత్రం కొంచెం అన్యాయంగా ఉండే నాతోని. వేర్ ఐ లాస్ట్ మై మదర్, షీ సఫర్డ్ ఫ్రమ్ పల్మరీ ఎంబాలిజం ఫ్రమ్ the third day of my birth. And she suffered for 14 years. So it was called as chronic peripheral pulmonary embolism. And then oxygen lo undetana amma kani chaala ante she suffered a lot. So when she expired also, of course a mother ki I missed her always, but then I couldn't see her suffering. Every day without oxygen she couldn't survive. For 14 years she survived. And then later my mother and my father ki enta bond undante, he told me, I mean this I think the first time ever I am revealing this. When my mother died, he asked to keep the remains, the astikalu of my mother in a sacred place. Okay. And he told me, when I die, you are going to pour us together. Okay. And then the day itself he had decided that yes, I'm going to die sooner. So when after I got married, within 6 years, he was diagnosed to be having CA pancreas, stage 4. So non-alcoholic, non-smoker, absolutely vegetarian, Jain, Japinan kada. So no garlic, no onions, but still that's genetic. So he got it, and he was a diabetic also. Chronic pancreatitis is common in diabetic people. And then ఆయన చనిపోయిన తర్వాత ఆయన నాకు ఒకటే చెప్పాడు, హీ హ్యాడ్ అ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ టిల్ హిస్ లాస్ట్ బ్రెత్. దట్ గివ్స్ మీ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ. హీ సెడ్, డు నాట్ ట్రై టు resuscitate me, don't give me any kind of injection where you want to try to survive me, because it's cancer వచ్చిన తర్వాత it's very difficult. And then after his all the rites I completed. Being a daughter, I did all the rites. He was very clear. I have no brother, no sister. I'm the only daughter. Okay. He said, you have to do all the rites for me. So he has always, he has grown me like a son. Yes. Okay. So then I did the entire rite, and finally his dream was to meet my mom again. So I poured the astikal, the remains together in a holy sacred place. So that is ఇది వినడానికి
చాలా సినిమాటిక్గా ఉండొచ్చు కానీ బట్ కాకపోతే ఏంటంటే దీంట్లో రెండు టచింగ్ పాయింట్స్ ఏంటంటే అంటే ఈ రోజుల్లో రిలేషన్ అనేది చాలా ఈజీ అయిపోయింది. అంటే గెటింగ్ మ్యారీడ్ కానీ డివోర్స్డ్ కానీ. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు జెండర్ బయాస్, అంటే సన్ అంటే ఒకలాగా, కూతురు అంటే ఒకలాగా, కొడుకులాగా ఒకలాగా చూడడం అనేది. బట్ ఈ రెండిట్లో There is one more thing, Tarak Garu, I would Yeah. like to add on this. Yeah. I mean, I won't say maybe I was too young to decide whether it's right or wrong. My mother died at the age of 40. Okay. After that, my father didn't get married. Just for me. మళ్ళీ ఒక స్టెప్ మదర్ వస్తే ఎలా తన ఫ్యూచర్ ఎలా చూస్తుందని అనుకొని ఈ సాక్రిఫైస్ హిస్ లైఫ్ ఫర్ మీ అండ్ దెన్ హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 60. ఓకే. సో ఫర్ 20 years హిస్ సాక్రిఫైస్. సో హీ డెంట్ గెట్ మ్యారీడ్ అగైన్. ఎనీవేస్ that's a personal choice. Yes. So I have seen most of them they get married. Yes. But that's a బట్ personal అంటే నాకైతే ఈ రెండు విషయాలు అంటే ఇట్స్ అంటే మీరు ఇంతకుముందు నుంచి చెప్పింది నేను ఇందాక ఒక మాట అన్నాను, అది నవ్వడానికి ఏం కాదు. అప్బ్రింగింగ్ అనేది మనకి అంటే మనల్ని పెంచిన తల్లిదండ్రుల పెంపకాన్ని బట్టే చాలా వరకు మన బిహేవియర్ అనేది కానీ ఒక మన స్టేచర్ ఆఫ్ లివింగ్ కానీ ఇదంతా కూడా డిసైడ్ అవుద్దని చెప్పడానికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అయితే And no matter how big you grow, do not forget your parents. yes. Whether it is a boy or a girl. In fact, a girl will have an additive thing of having two more extra parents, that is mother-in-law, father-in-law. In fact, the same thing goes even to the men, that even they should, respect their in-laws. So marriage, if you feel that, you're leaving your parents behind, no. You are adding two parents more in your Two more parents to your Adi life. ఒకటి. And no matter however higher you go, you might go to the best position possible. Do not forget your roots. మీ సంస్కృతి, your sanskaram should be always be with you. Never forget that. సంస్కారం అంటే గుడిలో పోయి కూర్చోడమే కాదు, but then you need to follow some rituals which is a must. అయితే ఈరోజు ఉన్న సొసైటీ పాత దాని నుంచి మారిపోయిన దాన్ని చూసుకుంటే కనుక ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది బాగా ఎక్కువగా కీ రోల్ ప్లేస్ చేస్తుంది కదా. సో వెదర్ ఇట్ ఫర్ ఏ మ్యాన్ ఆర్ ఉమెన్ ఆర్ హౌస్ వైఫ్ ఆర్ వర్కింగ్ ఎవరికైనా మీ పరంగా దాన్ని ఎలా చూస్తారు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనే దాన్ని? ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఇస్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. బికాస్ డిపెండెన్సీ ఉండకూడదు. See, dependency doesn't mean that you're on your own. అంటే కొంతమంది దీనికి ఇట్స్ అ వెరీ థిన్ లైన్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్సీ అండ్ నాట్ బీయింగ్ డిపెండెంట్ ఈస్ డిఫరెంట్ దాన్ నాకు మీరు అవసరం లేదు అన్నట్టుగా దానికి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇఫ్ ఈవెన్ యాజ్ అ కపుల్ ఆర్ యాజ్ టూ ఫ్రెండ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ షుడ్ హ్యావ్ యువర్ livelihood covered or protected. Anything can happen tomorrow. Today, if suppose you are dependent on your husband or a housewife అనుకోండి, లేకపోతే ఎవరో ఒకరు ఉండండి. యూజువలీ మనం చూసేది ఏంటంటే ఒక ఉమెన్కి ఫైనాన్షియల్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది దెన్ మెన్. బ్యాంకింగ్ ఆస్పెక్ట్స్ కానీ some areas lo we are little poor. But I think we shouldn't be. Ante not everyone I would say, but you manam edana kavalante men will take care anata. No, but adantha manaku telusu undali. Adi endukante tomorrow anything can happen. I won't say that it is thing, but then you should have that confidence, that strength to face anything in your life. రేపు if something happens, you know that this is the money I am receiving. I need to plan my life with this money. You should మీరు కోల్పోతారు. Like you'll be like you'll give up yourself. అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? If you don't have that financial independence, you don't know what to do. మీ హస్బెండ్ పెట్టిన డబ్బులు ఎక్కడున్నాయి మీకు తెలీదు. ఇప్పుడు రేపు పిల్లలకి మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలని మీకు తెలీదు, ఏం తెలీదు. సో మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీరు ప్రతి దానికి కొంచెం ప్లీజ్ ఇస్తావా, నువ్వు నేను చేయగలుగుతా. రెస్పెక్ట్ ఈస్ డిఫరెంట్, బట్ డోంట్ బీ డిపెండెంట్ అండ్ బీ లైక్ అ బెగర్. అండ్ టుమారో ఇట్ షుడెంట్ క్రియేట్ అ ప్రాబ్లమ్ ఆఫ్ this shouldn't be a topic of fight between you two.
అంటే నేను ఎన్నిసారి అడిగినా మీరు డబ్బులు ఇయ్యరు, నేను ప్రతిదానికి అడగాల. ప్రతిదానికి అడగాలని ఒక ఈగో రాకూడదు మీ Yes, మధ్యలో. yes. But at the same time, I have seen nowadays women, they don't know where to stop. The moment they start earning and they become financially independent, they feel that they don't need the man. Kada? It's a double-edged sword. Yes, Kani, I feel it doesn't matter whether you're financially dependent or independent. Love and affection is what Yes. holds you. Yes, yes. Okay, not that డబ్బుల కోసం ఆయనతో you should have your own this thing. Yes. It gives you a lot of confidence అండి. బేసిక్గా ఫర్ అ ఉమెన్ it gives you a lot of confidence if you are financially independent. ఎస్. అంటే ఇంతకుముందు మీరు ఇప్పటివరకు చెప్పిన దాన్ని బట్టి అడుగుతున్నాను. మీరు చాలా అంటే మీరు మీ భర్తతో ఉంటున్నారు, మీ మదర్ అండ్ ఫాదర్ని చూశారు, మీ మదర్ ఇన్ లా అండ్ ఫాదర్ ఇన్ లా చూశారు, అలాగే ఒక జాయింట్ ఫ్యామిలీ కాబట్టి మిగతా మీ బావగారిని కావచ్చు, మీ సిస్టర్ ఇన్ లా, వీళ్ళందరినీ చూశారు కదా. అంటే ఈ రోజుల్లో ఎస్పెషల్లీ ఈ డేస్లో ఎలా అయిపోయిందంటే మ్యారేజ్ అండ్ డివోర్స్ అనేవి ఏంటంటే జస్ట్ లైక్ ఏ డే ఈవెంట్స్ లాగా అయిపోయినాయి. అంటే మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్గా ఉన్నారు, ఇవన్నీ చేస్తూనే ఒక సక్సెస్ఫుల్ హౌస్ వైఫ్గా కూడా ఉన్నారు కదా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కింద ఒక ట్రావెల్ అవుతున్నారు కదా. సో వాట్ ఆర్ ద కపుల్ గోల్స్, అంటే ఎలా ఉంటే ఇబ్బంది రాదంటారు? మీరు చెప్పింది వన్ ఆఫ్ ద రీజన్ కూడా అవ్వచ్చు, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చేసి కూడా కావచ్చు ఇలా జరుగుతాం అనేది. ఈ రోజుల్లో ఎక్కువైపోయింది కదా, బాగా ఎక్కువైపోయింది కదా అసలు. No, it is మ్యారేజ్ not అనే just. సిస్టమే. See, I'll tell you. దీనికన్నా ముందు ఏముంటుండే అంటే ఫర్ ఎవ్రీథింగ్ woman had to ask a man saying that I want this, want that. And the man used to get fed up. And but అప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుండే, ఇప్పుడు అండర్స్టాండింగ్ లేదు, యాక్సెప్టెన్స్ లేదు. మై మ్యాన్ ఇస్ గోయింగ్ త్రూ అ ప్రాబ్లమ్ అండ్ ఐ హ్యావ్ టు అండర్స్టాండ్ అని యాక్సెప్ట్ ఇది లేదు, ఆ అండర్స్టాండింగ్ లేదు ఇప్పుడు. రేపు ద వాట్ యు సే దెర్ ఇస్ అ వెరీ పువర్ acceptance or poor patience levels are very less. ఇవాళ రేపు సరే ఓకే హీ షౌటెడ్ ఎట్ మీ, నేను డివోర్స్. ఆయన నాకు ఇట్లా తిట్టాడు, ఓకే డివోర్స్. అంటే అండర్స్టాండింగ్, accepting few flaws of each other, Yes. అదంతా ఇప్పుడు చాలా తగ్గిపోయింది. బేసిక్గా పేషెన్స్ లెవెల్స్ హ్యావ్ గాన్ డౌన్. దట్స్ ద రీజన్. దట్ హస్ నథింగ్ టు డూ విత్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండి. మేబీ వన్ ఆఫ్ ద అంటే రీజన్ మీరు మెడికల్గా కూడా ఉన్నారు కాబట్టి అదేమన్నా ఎఫెక్ట్ చేస్తుందా? అంటే the reason I would say one of the reason I feel is communication. Communication తగ్గిపోయింది. Everyone has their mobile, they have their own private room, Okay. or they have their own private corner. అంటే దిస్ ఈస్ ద అంటే కల్ప్రిట్. మొబైల్లో కూర్చొని మనం మా ఎంటర్టైన్మెంట్ మేము చేసుకుంటాం, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు చేసుకుంటారు. నెంబర్ 1. నెంబర్ 2, మీరు కమ్యూనికేట్ చేయాలంటే దీనికన్నా ముందు ఎట్లుంటుంటే జాయింట్ ఫ్యామిలీ ఉంటుండే. వీ యూస్ టు త్రో అవర్ మొబైల్ అప్పుడు లేకుండే, లేదు బట్ అసలు. స్టిల్ మొబైల్ పక్కన పెట్టి జాయింట్ ఫ్యామిలీలో కూర్చుంటే ముచ్చట మాట్లాడుకుంటా, ఒక్కొక్కరికి నవ్వుపించుకుంటా, ఒకరికి మనం కమ్యూనికేషన్ ఎట్లా అంటే ఇప్పుడు అలుగు పీయడము లేకపోతే ఉట్టిగా సత్తాయించడము ఈజ్ అ కైండ్ ఆఫ్ షోయింగ్ లవ్ అండ్ ఇంపార్టెన్స్ ఆర్ అటెన్షన్. ఎస్. ఇప్పుడు ఆ అటెన్షన్ లేకుండా అయిపోయింది. ఎవ్రీవన్ ఈజ్ లైక్ హ్యాపీ ఇన్ దట్ లైక్ మీ ల్యాప్టాప్లో కానీ మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ ఒక్కొక్కరితో మాట్లాడము, నీకేం కావాలని అడగడము. అండ్ దీనికన్నా ముందు ఎట్లుంటుండే ఇట్లా అయ్యో నాకు సత్తాయిస్తున్నాడు అని మాట్లాడడం, ఇట్స్ కైండ్ ఆఫ్ అ జాయ్. ఇప్పుడు అట్లా లేదు, ఇప్పుడు అంతా అది వెళ్ళిపోయింది. ఇవాళ రేపు మెసేజ్ సిస్టమ్స్, ఏదైనా చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ పంపించడం అట్లా అయిపోయింది. ఒక్కొక్కరితో మాట్లాడడం తక్కువైంది. సో కమ్యూనికేషన్ ఇస్ వన్. అండ్ ఐ థింక్ ఉమెన్ నవడేస్ they can do anything కాబట్టి ఇట్ ఈస్ నాట్ దట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ హెస్ క్రియేటెడ్ దిస్, బట్ ఉమెన్ కూడా ఇప్పుడు ఈక్వల్గా బయటికి పోతున్నారు, దే ఆర్ ఈక్వల్గా ఎర్నింగ్ కాబట్టి మేబీ దే ఫీల్ దే ఆర్ కాన్ఫిడెంట్ అండ్ దే షుడ్ ఫీల్ కాన్ఫిడెంట్. కానీ ఈ కాన్ఫిడెంట్ ఒక చెప్తున్నాను కదా, డోంట్ యూజ్ ఇట్ అదర్ వే రౌండ్. అండ్ దిస్ కాన్ఫిడెన్స్ హెస్ నథింగ్ టు డూ విత్ డైవర్స్, లెట్ మీ టెల్ యూ, బికాస్ there are so many women who are actually suffering. They are not happy in their marriages. One point is this, of course there is అంటే పేషెన్స్ తగ్గింది, that is one thing. At the other way around also people are actually not happy in their వెడ్డింగ్ లైఫ్. అంటే కొట్టడం కానీ, ఒక ఫిజికల్ అబ్యూస్ కానీ, మెంటల్ అబ్యూస్ కానీ, ఇన్లాస్తోనే ఒక ప్రాబ్లం అయింది. కానీ ఈ కాన్ఫిడెన్స్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నుంచి కూడా బయటికి రాగలుగుతున్నారు. ద నెంబర్ ఆఫ్ సూసైడ్స్ ఆర్ దిస్ థింగ్, లేకపోతే ఇన్లాస్ ఏదైనా చేయడం, ఇదంతా తగ్గిపోయింది ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియా, ఏదైనా ఉంటే సోషల్ మీడియాలో చెప్పడం. ఓకే, రెండోది ఓకే నువ్వు ఎంత నేను కూడా ఐ కెన్ ఆల్సో సీ. అండ్ డివోర్స్ ఐ వాంట్ ఫీల్ దట్ ఇట్ ఈస్ అ నెగటివ్ వర్డ్ అని అనుకోకూడదండి. బికాస్ ఫర్ ఫ్యూ పీపుల్, ఫర్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ సంథింగ్,
వాళ్ళు అనుకోవచ్చు నెగటివ్, ఇట్స్ అ సోషల్ స్టిగ్మా ఆర్ ఏ డివోర్స్ అయింది. కాదు, యూ కెన్ ఇమాజిన్ వాట్ షీ మస్ట్ హ్యావ్, హీ ఆర్ షీ మస్ట్ హ్యావ్ అండర్గాన్ ఇన్ దట్ మ్యారేజ్. ఎస్ 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 But that doesn't mean that you take a divorce with every single person. Yes, yes. కొంచెమైనా కంపాటబిలిటీ ఉండాలి. Maybe once or twice you take, but finally you should, Be with settle. someone, yeah. Be with someone. If you can't get adjusted, then don't be with anyone. But then Be don't with you torture only. be with yourself, but don't torture the other one. Yes, yes. But I think divorce, instead of take it as a social stigma, should say ఒక ధైర్యం. మొన్ననే నేను ఒక Instagram లో ఉన్న the first lady who tried to take divorce and then she became a doctor. Okay. And then she got into education system. So sometimes divorce is a boon. Why not? Yes, that depends upon the Situation. Individuals కి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ injured, but status it's బట్టి absolutely చేస్తుంది. personal. వాళ్ళ But let us ఇది not బట్టి. make it a taboo. Yes, yes. Like But divorce కాకపోతే is, అంటే ఎందుకు నేను అడగాల్సి వచ్చిందంటే ఈ క్వశ్చన్, అంటే ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు సోషల్ మీడియా లేక తెలియదు, లేదంటే ఇంత రీచ్ లేక basically, అయి ఉండొచ్చు. బట్ కాకపోతే ఇప్పుడు నేను ఈ కొన్ని రోజుల క్రితం ఎవరో ఒకళ్ళని కలిస్తే, ఒక ఫోటో స్టూడియో అతను కలిసి చెప్తున్నాడు, దే చార్జ్ 20 lakhs ఫర్ ద ఎంటైర్ వెడ్డింగ్, టోటల్ షూట్, ప్రీ షూట్ అన్నిటికి కలిపి 10 lakhs 15 lakhs అడ్వాన్స్ ఇచ్చారట. అయిపోయిన తర్వాత 1 month తర్వాత వాళ్ళు తీసుకెళ్ళిస్తే దే డివోర్స్డ్. అయ్యో బాబాయ్, ఐ థింక్ దిస్ అంటే ఇస్ ఈ kind of టోటలీ things, సర్ప్రైజింగ్. అంటే వాళ్ళే చెప్తున్నారు, నేను ఎక్కువ చెప్తున్నాను కదా, అవుతున్నారు. ఇవాళ అదే. రేపు ఎట్లా అయిపోయిందంటే పీపుల్ ఆర్ చేంజింగ్. అయితే నాట్ జస్ట్ పీపుల్ ఆర్ చేంజింగ్, మెన్ అండ్ ఉమెన్ ఆర్ చేంజింగ్. Yes. ఇవాళ రేపు నేను చూస్తున్నాను, ద ఉమెన్, ద ఫీమేల్ ఇస్ ట్రయింగ్ టు lose her feminism and trying to be more bold and strong like a man, because they are doing, I mean, everything under the sun. They're not less than a man. That confidence is there, but at the same time, don't lose your feminism. Yes, yes. Be strong, It should be be there. confident, don't lose your feminism. Yes. You should have that delicacy. Yes. But that's what you are known for, right? If మీరు కూడా మెన్ అయిపోతే మరి ఉమెన్ ఎక్కడ ఉంటారు? And other way around, men, if even they help a woman in a household chores, Yeah. doesn't mean that నేనేమైనా తక్కువ అని కాదు. తక్కువనా, లేకపోతే నేనేమైనా అమ్మాయినా ఇట్లా చేయడానికి, అట్లా ఏం లేదు. లేదు. You're supporting to your wife and that's your home. It is together, it's your home. Yes. సో ఆమె కొన్ని పని చేయాలి, నువ్వు కొన్ని పని చేయాలి. సో ఇద్దరు కలిసి చేయాలి. ఇప్పుడు యుఎస్ సిస్టంలో అట్లానే ఉంది. Yes. అక్కడ పని మనుషులు ఉంటే ఏముండదు, బట్ బోత్ డూ ఇట్ టుగెదర్. చేసుకోవాలి. యా. అయితే అండ్ నెవర్ గెట్ ఈగో. yes, yes. నెవర్ ఎవర్ గెట్ ఈగో ఇన్ యువర్ రిలేషన్షిప్. ఒకవేళ ఎవరైనా తిట్టినా పడండి, మేబీ యూ కెన్ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్ వాజ్ నాట్ కరెక్ట్. Yes. మీరు తిట్లు కొట్లు తినుకుంటానే ఉండండి అని అనట్లేదు, బట్ ట్రై టు అండర్స్టాండ్ దట్ పర్సన్ మస్ట్ హ్యావ్ గాన్ Going through going through some problem. That's the reason he's angry or his reaction is like that. So you should be softer so that you understand him. ఎస్ ఎస్. అయితే ఇప్పటి వరకు మీతో చాలా విషయాలు మాట్లాడాము. ఫైనల్లీ మీ లైఫ్ ఇప్పటికే యూ అచీవ్డ్ సంథింగ్. దెర్ ఈజ్, ఇంతకుముందు మీరు చెప్పినట్టే సంథింగ్ అని, బట్ దెర్ ఈజ్ సో మచ్ టు అచీవ్ ఆల్సో. Yes. సో మీ లైఫ్ గోల్స్ అంటే ఏం చెప్తారు? గోల్స్ నేనేమని పర్టికులర్గా గోల్ అనుకుంటూ నేను ఉండలేను, బట్ వాట్ ఎవర్ లైఫ్ గివ్స్ మీ అన్ అపార్చునిటీ. నేను ఎప్పుడు నా గతంలో నేను ఎప్పుడు అనుకోలే, వెన్ ఐ వాజ్ ఇన్ పూణే, దట్ ఐ విల్ గెట్ మ్యారీడ్ అండ్ ఐ విల్ బీ రన్నింగ్ అన్ ఇన్స్టిట్యూషన్. సమ్టైమ్స్ ఐ పించ్ మై సెల్ఫ్, ఈజ్ ఇట్ ట్రూ? అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు పించ్ చేసి నాకు కూడా ఆన్సర్ వచ్చింది. సో బట్ వెన్ ఐ స్టార్టెడ్ when I got married and when we got the first permission of medical college, అయ్యో 4 years బ్యాక్ కదా నేను ఐ వాజ్ స్టడింగ్ ఇన్ మెడికల్ కాలేజ్ అండ్ నౌ ఐ గెట్ దిస్ అపార్చునిటీ. సో అప్పుడు మనం అనుకునేటోళ్ళ మనం ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని ఇప్పుడు చేయాలి. ఇప్పుడు వి స్టార్టెడ్ డూయింగ్ దట్. సో అదే విధంగా ఐ నెవర్ థాట్, ఐ మీన్ ఐ am not planning anything for the future, but yes, of course, in whichever field I will be there, Yeah. I'll give my best. Education field lo kuda I'm giving my best. I'm there to get new things on the board, to get to bring that evolution in education. Yes. The same way, if I get any social platform which you call as politics, Yes. of course, why not? If given a chance, I would like to make a mark Yes. in that area also. ఎస్.
అయితే సినిమాలు మాత్రం జస్ట్ ఓన్లీ సరదా చూడడమే కానీ ఆ ఏరియాలోకి వచ్చే అవకాశం ఏం లేదు. అమ్మో మీరు ఎందుకు ఇప్పుడు ఏజ్ కాదు సంబంధము. ఐ థింక్ యా వై ఏముంది నాట్. ప్రొడ్యూసర్గా రావచ్చు 24 క్రాఫ్ట్స్లో యూ క్యాన్ చూస్ కాదు ఎనీ ఆఫ్ ద మీరు ప్రొడ్యూసర్ గా అనుకున్నారా? నేను రోల్ గురించి ఎనీ ఆఫ్ ద క్రాఫ్ట్ 24 క్రాఫ్ట్స్లో యూ క్యాన్ చూస్ ఎనీ క్రాఫ్ట్. నో అదే చెప్తున్నాను కదా, యువర్ గోల్స్ ఆర్ ఎండ్లెస్, Yes, yes. సీమ్లెస్, ఎనీథింగ్ కెన్. whenever you get the opportunity you have to decide whether it is correct for me or not. నేను ఎప్పుడు ఒకటి అనుకుంటా అండి, వెన్ యూ క్రియేట్ ఆర్ సెట్ అ గోల్ యూ బికమ్ చూజీ or you become like you constrain yourself only that zone. True. ఎందుకు అట్లా కాదు కదా, you are a human being, you can do anything. when me I can play a role of a daughter, of a mother, of a wife, of everything. education, I can do everything. anything tomorrow. Yes. So opportunity, ఇప్పుడు ఇందాక అన్నారు మూవీస్, రేపు we can be, I mean, if opportunity comes, Yes. ఎలా అయినా చూడొచ్చు, right ఏదైనా from చూడొచ్చు. playing a small character to producing a movie, why not? Yes. అదొక టిక్ బాక్స్ కూడా Yeah, అది కూడా టిక్ చేస్తారు కదా. మొత్తానికి. That's missing. Yes. ఓవరాల్గా అంటే మీతో మాట్లాడితే అంటే ఏదో ఒక ఎడ్యుకేషన్ గురించి లేదా దీని గురించి కాదు, మొత్తం దేనికి ప్రతిదానికి ఆన్సర్ ఉంది మీ దగ్గర. సో అలాంటి ఒక నాలెడ్జ్ ఉండడం అనేది కూడా ఈ రోజుల్లో చాలా రేర్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. థ్యాంక్ యూ. సో మీకు ఇప్పుడు నేను చెప్పగలిగింది ఒకటే ఒక మాట, దట్ ఈస్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, ఆల్ ద ఫ్యూచర్ ఎండీవర్స్. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో ఏమవుతారో తెలియదు కాబట్టి అన్నిటికీ కలిపి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ తారక్ గారు. Yeah. అండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అబ్సల్యూట్ ప్లెజర్. అంటే యూ మేడ్ మీ ఫీల్ కంఫర్టబుల్. నాకు ఒక లైక్ అ హోమ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి, యువర్ ఎంటైర్ టీమ్, దేర్ పేషెన్స్ టు to capture these moments. So thank you so much. Thank you NTV, and thank you to the podcast show. Thank you Tarak for making my day special. Yeah, wish you all the best and thank you so much. Thank you.